దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుతా. నేను జ్ఞాపకం చేసి చూడండి. పరిశుద్ధ గ్రంథం తెరచి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటును మీరు దాచి ఉంచిన నీ అనాది సంకల్పంలో మాకు అవసరమై నువ్వు నిర్ణయించుకున్న సర్వ సంపూర్ణ సత్యమును హితబోధ ఏమైతున్నదో దాన్ని బయటకు తెచ్చి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచండి. మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీ అనాది సంకల్పంలో మీ దాసుడికి మీరు సెలవిచ్చిన ప్రకారమై ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. ఆనాడు పేతురు ప్రకటించినప్పుడు వారి హృదయాలు పొడవబడినట్లుగా, పౌలు ప్రకటిస్తే లూదియా హృదయం చెరవబడినట్లుగా, అయ్యా ఇదిగో తండ్రి, బలహీనమైన పాదాలు కలిగిన వాడు స్వస్థత పొందటానికి విశ్వాసము కలిగినట్లుగా పౌలు ప్రకటించినప్పుడు, పౌలు శీలలు ఆరాధించినప్పుడు చెరసాల అధికారి రక్షించబడినట్లుగా, ఇంత్యాది నీ చిత్తంలో ఏ రీతిగా నీ ప్రజలు రక్షణ అనుభవంలోకి రావాలనుకుంటున్నావో, రక్షణ పొందిన వారు ఏ రీతిగా సిద్ధపడాలనుకుంటున్నావో, సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ శిష్యులు అవ్వటం ఎలానో, శిష్యులైన వారు సంపూర్ణ సిద్ధి పొందుతూ వారి వారి పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా భూమి మీద నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణ సిద్ధి పొంది నీ చిత్తంలో అనేకులు సంపూర్ణులుగా చేసి వారు వీరు మేము అంతా కలిసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నీవు నిర్ణయించిన బళ మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు మేము అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను నిలచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా, అదే మా ధన్యత కాబట్టి, అందుకే మమ్మల్ని పిలిచావు కాబట్టి, అందుకే మమ్మల్ని తిరిగి అయా ఇదిగో పరిశుద్ధులుగా చేసి నీతో సమానమైన మహిమనిస్తూ, అయా సమాన మహిమ ఇవ్వటానికే మమ్మల్ని తిరిగి మళ్ళీ అయా నీ వైపు పిలుస్తున్నావు కాబట్టి, నడిపిస్తున్నావు కాబట్టి, నీలో బ్రతికిస్తున్నావు కాబట్టి, మా చివరి కోరికగా ఇదిగో తండ్రి అదే మాకు ముఖ్యమైన గమ్యంగా ఏర్పాటు చేసి లేఖన కాంతిలో మాతో చెబుతున్నావు కాబట్టి దాన్నే గురిగా పెట్టుకుంటున్నాం. మా ప్రభా, మాకు ఆ కృప, ధన్యత కలుగునట్లుగా కృపనివ్వమని, మాకు బోధించమని, నీవే తోడు నడిపి సహాయం వచ్చేయము. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇతర ఇక ఏదైనా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి
నీ సంతోషం పరిపూర్ణమైనటువంటి వాటి ప్రభావం బంధింపబడును గాక, లయమైపోను గాక. నా చుట్టూ మా చుట్టూ నీ సిలువ రక్తాన్ని కంచెగా వేసి నీ చేతులను దాచిపెట్టి నీ తేజో మహిమతో మేమున్న ఈ స్థలం ప్రాంతాన్ని నింపివేసి నీ సన్నిధి ప్రభావం చేత నింపండి. నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లేలా చేయండి. మీరే మాకు తోడై ఉండి అగ్ని ప్రాకారమే మా చుట్టూ ఉండి మాతో మాట్లాడము అయ్యా, సహాయం చేయమని బతున్నాడు. నా యొక్క అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఏమున్నప్పుడు క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు. పరిశుద్ధాత్మజ్ఞలను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. సమస్త కీడు అపవిత్రం కొట్టివేయి. ఆనంద తైలాభిషేకం పరలో శుద్ధ సువర్ణ తైలము నా నెత్తిపై ఇంకా గొప్పగా వచ్చు. పరిశుద్ధాత్మతో నన్ను ఇంకా బలపరచు ప్రభువా. దేవా, ఇర్మియా 1:1-2 క్షమించండి. ఇర్మియా 1 దేవానికే స్తోత్రాలు ప్రభు. కనికరించండి, సహాయం చేయండి మా ప్రభువా. నీకే వందనాలు. క్షమించండి. వద్దన్న ప్రార్థన చేస్తుంటే క్షమించండి, కనికరించండి. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నీ ఆత్మతో మమ్మల్ని నింపి మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. నీ ఆత్మకార్యములు జరిగించమని నీవు తోడు నడిపి సహాయం చేయి. వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను, వాక్యాన్ని, ఉపదేశాన్ని, సమస్తాన్ని చేతులు కప్పు. నన్ను మమ్మల్ని అప్పజెప్పుకోండి. యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ చేతులకు అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు. మనందరికీ మన ఆత్మలకి కలిగిన సమస్తాన్ని కృప తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. నా ఈ మాటలు వింటున్నా, సమకూడిన ఈ వీడియో ద్వారా ఇక ముందు వింటున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ మాటల ద్వారా సంధిస్తా ఆలోచనలోకి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి వాస్తవానికి పలు రకాల, అంటే నిన్న 4 రకాల నేల సంబంధించిన నీళ్లు తాగిన తెలియని వేడి మామూలుగానే వేడి చేస్తుంది. అందుట్లో వాళ్ళ ప్రేమను బట్టి థమ్సప్, మాజా, పల్పి అని రకరకాలు తెచ్చి ఇచ్చారు. వారికి రాత్రి 7:30-7 ఏమో అప్పుడు ఉపవాసం విరమించి అప్పటి వరకు చేతబడి క్రియలు, పగ ప్రతీకారాలు, ఆదివారం అమావాస్యని టయాలు పెట్టుకొని రకరకాల మాంత్రిక ప్రయోగాల చేత పీడించబడుతున్న వాళ్ళు గతంలో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళు అప్పుడే చెప్పానమ్మా, స్థలం కాడికి రావాలి, అక్కడికి వచ్చి ప్రేయర్ చేయాలని. కానీ ప్రభు కృపను బట్టి మరి నిన్నటి దినాన తీసుకువెళ్ళి అవన్నీ జరిగించుకొని ప్రభు క్షేమంగా తన పనిలో వాడుకుంటూ తెస్తూ ఉన్నాడు. ఇది ఒక ఎత్తు అయితే ఒక పక్క నడువులో నొప్పి ఉంది. నాకు మామూలుగా ఒళ్ళు తగ్గినప్పుడు నొప్పి వస్తుంది. బ్యాలెన్స్ చేసుకోవడానికి వెన్నుపోసలు ఆ నొప్పి ఉంటుంది. ఒళ్ళు పెరిగినా బ్యాలెన్స్ చేయడానికి నొప్పి వస్తుంది. ఒళ్ళు తగ్గినా బ్యాలెన్స్ చేయడానికి నొప్పి వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే ప్రభు చేయిస్తున్న విశేషమైన కార్యాలు, అద్భుతాలను బట్టి, తెలియపరుస్తున్న సంగతులను బట్టి, రాయిస్తున్న పాటలు ఇంచాది ఆయన ఏది ఇచ్చినా ఆ ఇచ్చిన వాటన్నిటిని బట్టి ఎక్కడ కూడా అతిశయించకుండా వెన్నుపోసులోనే నాకు నొప్పి అనుమతించాడు. ఇక దాన్ని బట్టి నలుగుతూ ఉంటుంది వ్యవహారం అంతా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అంటున్నాడు, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడటం అంటే ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా ఆయా విభిన్నమైనటువంటి ఆత్మల చేత వెరిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు, నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా పాషి గారు అంటే కొంతమంది దురాత్మలు బట్టి కుటుంబాలను పతనం చేసుకుంటున్న కోడళ్ళు లేకపోలేదు, కుటుంబాలను పతనం చేసుకుంటున్న అత్తమామలు లేకపోలేదు, జీవితాలు నాశనం చేసుకుంటున్నటువంటి దంపతులు లేకపోలేదు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ దురాత్మలకు చిక్కబడిన వారి కడుపును పుట్టిన పిల్లలు లేకపోలేదు. ఈరోజు చాలామంది రకరకాల దురాత్మల చేత వెరిపించబడుతూ పీడించబడుతూ వారి జీవితాలను అధోపాతాళానికి లాక్కొని పోతున్నారు. వాళ్ళు చేతులారా వారే. ఇది వాస్తవం కాదని చెప్పడానికి దమ్మెవడికి లేదు. ఎలా చెప్పగలవు పాస్టర్ గారంటే, పండిత పుత్ర పరమసుంఠ అని చెప్పని లోకంలో సామెత ఉంది. తండ్రి ఏమో పండితుడు, పేరుగాంచినటువంటి వ్యక్తి, కడుపును పుట్టిన పిల్లలేమో పరమసుంఠ అంటే ఏమి జాత కానీ ఆధ్యాత్మిక దరిద్రులు అన్నమాట. లేదంటే జ్ఞానము లేక, జ్ఞానం ఉన్నా కానీ మూతవేయబడిన మనోనేత్రాల చేత నడిపించబడుతున్న వాళ్ళు, ఏది మంచి ఏది చెడు అని తెలిసి కూడా ఏముందిలే అన్నట్టుగా అడుగులు వేస్తున్నటువంటి దౌర్భాగ్యులు లేకపోలేదు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు విశ్వాసి అవ్వచ్చు, నువ్వు మంచి ప్రార్థనాపరుడిగా ఉంటే నీ పిల్లలు మాత్రం మంచి బజారు వీధి కుక్కల్లాగా మారిపోతారు. వీధి కుక్కలని ఎందుకన్నా నీకు సిగ్గు రావాలా, వాళ్ళకన్నా సిగ్గు రావాలా. అందుకే ఈ మాట వాడుతున్నాను నేను. వాడు ఒకసారి ఉండడు, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సరే ఒకసారి ఉండరు. లోకంలో విచ్చలవిడిగా 420 గాళ్ళతో, దొంగతనాలు చేసేవాళ్ళతో, ఎంగిలి బీడీలు తాగేవాళ్ళతో, ఆ బీరు సీసాల కాడ బార్ షాపులని, రకరకాల డ్యాన్స్ పార్టీలని, తిరణాలని ఇట్లా ఊరేగుతూ ఉంటారు. తల్లేమో విశ్వాస యోధురాలు, తండ్రి మంచి ప్రార్థనాపరుడు, విశ్వాసుల కుటుంబం గురించి మాట్లాడుతున్నా. కానీ వీళ్ళని మాత్రం లోకాశలని దురాత్మ బట్టి వెరిపించబడతా ఆ ఎంజాయ్మెంట్ ఊరేగుతో ఉట్టి కట్టుకొని తిరుగుతో చివరికి ఎక్కడో నీ జీవితం నాశనమై పతనపై చివరికి పరిగెత్తుకుంటే యేసయ్య పాదాల చెంతకొచ్చి సాగిలు పడాల్సిందే. మరొక దిక్కు లేదు నీకు. నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీ బ్రతుకు ఉజ్వలంగా ఉండాలన్నా కానీ యేసు ప్రభువారు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. పరిచారకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. వారు మంచిగా పరిచయం చేస్తూ ఉంటే ఈ మేధావులు ఆ సంఘంలోనే రకరకాల కిరికిరులు చేస్తూ ఉంటారు. నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆ అబ్బాయి నచ్చాడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మేము పెళ్లి చేసుకో, సంఘాన్ని 2 పాయలుగా చీల్చి చేసుకో. ఆ మధ్యకాలంలో ప్రాంతంలో పెరంగపురం, ఆ ప్రాంతంలో ఊరు చెప్పను, తెలుసు ఆ ఊరు, అందుకే వేరొక ఊరు చెబుతున్నా. ఆ వర్గం అమ్మాయి, ఈ వర్గం అబ్బాయి సండే స్కూల్ నడిపిస్తా ఉన్నారు. గతంలో కూడా చెప్పేది, నా సేవా ప్రారంభంలో చెప్పినట్టుంది, తర్వాత చెప్పలేదు. లేవు 2 సంవత్సరాలు అవుతుందని కూడా చెప్పి ఇద్దరు సండే స్కూల్ నడిపించను అని చెప్పని ప్రేమ వ్యవహారం చేసి ఆమె సర్ది, వాడు ఏమో ఇద్దరు కలిసి సంచి సర్ది వెళ్ళిపోయారు. అంటే లేచిపోయారు అన్నమాట. చక్కగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు మాత్రం చీలిపోయారు. 2 వర్గాలు రెండుగా చీలిపోయింది. మధ్యలో పాస్టర్ గారు మందిరం అంతా ఆగిపోయింది. సేవ భ్రష్టత్వంకి వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు పుణ్యం అంట, సేవ లేదు, సంఘం లేదు, సంఘ ఆరాధన లేవు. ఎంత ఉగ్రత అంటే దేవుని యొక్క మహా ఉగ్రత. శపించబడ్డారు. ఇక వాళ్ళు ఇక లెక్కలో లేమే ఉండదు. ఇక 1 కొరింథీ 3:16-17 చెప్పినట్టు, ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో, ఎవడైతే నా సేవను పాడు చేస్తాడో, ఎవడైతే సేవకుడి గురించి, సేవకుల కుటుంబం గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఇది కూడా సేవలో భాగమే. వాళ్ళు ఎట్టచ్చాడు, వీళ్ళు ఎట్టచ్చాడు అంటే నీ బతుకు కరెక్ట్గా ఉందా చెప్పు?
ఎంగిలి బిడిలు తాగుతా, సారాయి సీసా మూతాలు తీస్తా, పంది బొరిలాడినాడు బొరిలాడుతూ ఎక్కువైతా రోడ్ల మీద. నీ బతికేంది మరి? ఎప్పుడు ఒకటి జీవితంకి వెళ్ళి ఏలెత్తి చూపించేటప్పుడు నీకెళ్ళి 4 ఏళ్ళు చూస్తూ ఉంటాయి. మన బతుకు పవిత్రంగా ఉంటే ఏంది, నీ కుటుంబం సక్రంగా ఉంటే, నీ కుటుంబంలో సరిగ్గా ఉంటే పక్కనోడికి వెళ్ళి చూపించాలి. ఈ కూడా సేవను పాడు చేయటమే. దైవజనుడు సాక్షితని పాడు చేయటం అంటే అట్నా అతను అలాంటోడా? మేము అలా అనుకోలేదే, కాబట్టి ఇంక మేము బాగులే సంఘానికి. మరి ఇప్పుడు నువ్వు సేవ పాడు చేస్తున్నట్టేగా, శపించబడతావు, చివరికి దేవుని చేతులు నలగొట్టబడతావు. మార్పు చెందేదాకా వేస్తాడు, నలగేస్తాడు. ఒక్కొక్కడికి అవకాశం తెచ్చడు, ఒక్కొక్కడికైతే అవకాశం లేదు, డైరెక్ట్ టికెట్ చించటమే, పంపించడం. ఇంక వెనక ముందు మన తన ఏముండదు. అమ్మో నా బిడ్డ కదా, నా రక్తాన్ని చిందించాను కదంటే నిన్నొక్కడిని చంపైనా సరే మిగతా వాళ్ళకి భయాన్ని పుట్టిస్తాడు. నీ ఒక్కడిని శిక్షించైనా మంచంలో పెట్టైనా సరే మిగతా వాళ్ళు, నీ కుటుంబీకులైనా సరే, నీ సమాజంలో ఉన్న వాళ్ళైనా సరే, నీ వంటూ తెలిసిన వాళ్ళకు కూడా వెన్నుపూసలోంచి భయం వచ్చేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీని అలాగ చంపించేనే మిగతా వాళ్ళంతా సరిచేయబడి కానాను దేశానికి వచ్చారు. ఆ మిగతా ప్రాంతాల్లో రాహాబు అనే వేసి చెబుతుంది, వామో మీ దేవుడి గురించి విన్నామయ్యా, మీ పక్షంగా దేవుడు గైలు చేసిన కార్యాలు విన్నాయా, అంత గొప్ప గొప్ప రాజులను సైతం. ఎరికో రోజు బలవంతుడు, ఆ బలవంతుడైన ఎరికో రాజునే అసలు మీ ప్రమేయం లేకుండా స్తుతి ఆరాధన చేస్తేనే ఆ గోడలు పడిపోయాయంట, ఆ రాజును చంపేశారంట. అమ్మమ్మమ్మ, గుండెలు అవిసిపోయాయి మీ దేవుని గురించి వింటే, మీ గురించి వింటే అన్న భయం పుట్టింది. అలాగ చేయగలడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఒళ్ళు, నోరు, తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసు అన్ని దగ్గర పెట్టుకుని బతకాల. ఏమాత్రం మెళ్ళ ఇరగేసి రంకెలేసి వ్యవహారం చేసి ఇంకంతే, నీ ఎదుటి శంఖం ఊచ్చారనమాట పాడే ముందు, అట్నే పోతావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈ దైవజనుడికి ఎప్పుడు చూసినా వాడి సాగు వీడి సాగు అంటే, మరి నీ బతుకట్టు ఉంది, నీ బతుకట్టు ఉంది కాబట్టి దేవుడు అట్ట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సేవలో సంఘంలో ఉన్నప్పుడు అపవాది దాడి చేస్తాడు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులైన వాళ్ళు, సంఘ పెద్ద కావచ్చు, నేను పరిచారకుండా అని చెప్పాను, గొప్పగా చెప్పొచ్చు, నేను ఆడపరిచారు ఈడపరి, ఓకే. నీ పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నారు జాగ్రత్తగా గమనించు. ఏదైనా తేడా పడ్డదా ఇక అంతే, నీ కుటుంబానికి అవమానం వస్తుంది. అన్నిటికంటే ముందు మీ దేవుడు ఇదే నా నేర్పింది అంటారు వాళ్ళు. లోకంలో వాళ్ళకున్న కంచెలు వాళ్ళకు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు అంటారు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అని. మరి వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు? దెయ్యాన్నా? ఈ మాట అంటే ఒకడు నరాలు తెంచుకొని మరి బయటకు వస్తున్నాడు. అన్యుడికి తెలిసిపోయింది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని. సత్యవంతుడైన దేవుణ్ణి, రోషం గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, తండ్రి అయిన దేవునితో సమాధానపరిచే దేవుణ్ణి, ఆ మార్గమైన క్రీస్తును నమ్ముకున్నావన్న సంగతి తెలిసింది. సిగ్గుపడాలా? సిగ్గు తెచ్చుకొని సరి చేసుకోవాలి. అయ్యో నేను నాకు తెలియకుండా అన్యుల ద్వారా నేను నా దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాను, నా బిడ్డలు అపవాది యొక్క ఉచ్చులో పడి ఉన్నారు, ఆ బంధకాల నుంచి ప్రభువా యేసు నామములో విడుదల కలుగును గాక, నా బిడ్డలకు ఆ బంధకాల నుంచి విడిపించి నీవిచ్చిన స్వాతంత్ర్యంలో ఆ పాప శర బంధకాల నుంచి విడిపించబడి రక్షించబడి నీకు ఇష్టమైన ప్రయోజకరమైన పాత్రలు కావాలయ్యా నా బిడ్డలని మొరపెట్టాల. నా బిడ్డ ఎంబీబీఎస్, ఇంజనీరు, కలెక్టరు, లాయరు, జడ్జి, పోలీసు ఇట్ట కలలు గంటం కాదు. ప్రభు చిత్తం అయితే ఆయన ఇస్తాడు, కాదంట్లా. అన్నిటికంటే ముందు జీవం గల దేవుని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ బిడ్డలకు ఆ జీవం గల దేవుణ్ణి పరిచయం చేయాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ప్రభు చెబుతూ ఉన్నాడు, నువ్వు కూర్చున్నప్పుడైనా, నుంచున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, పనిచేసేటప్పుడైనా నీ పిల్లలతో ఇదిగో
ఐగుప్తులో ఉన్నప్పుడు అంటే ఒకప్పుడు మన పరిస్థితి ఇదిరా, ఇలా ఉంటే నా అన్నవాడు పలకరించడానికి కూడా ఒక్కడు రాలా. ఆ దైవజనులు వచ్చి దేవుని మాటలు అందించటం వల్ల ఇదిగో మన కుటుంబం సరిగా నిలబడింది. నేనంటూ బతుకున్నానంటే ఆ దేవుని వాక్యం అందటం వల్లనే. మన కుటుంబం అంటూ ఉందంటే ఇదిగో ఆ దైవజను యొక్క ప్రార్థన బట్టే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మనకు తోడే ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ స్థితిలోనైనా ఉన్నాం. బంధువులు దుర్మార్గులు రబ్బా అని చెప్పాలా. ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, బంధువుల కంటే బంధువులు నయం రా అని. బంధువులు ఎముకలను కూడా విరిచేసి పట్ట పిండి చేసి మట్టిపాలయ్యేటువంటి గట్టి మాటలు నీ చెవికి పడేలాగా మాట్లాడతారు. ఆ మాటలతోనే చచ్చిపోవచ్చు. ఇక అదే అంటుంది, ఎముకలు సైతం పట్ట మెలేసి పిండిగా చేసి మట్టిలో కలిపేస్తారనమాట. అట్లాంటి మాటలు వస్తాయి బంధువుల ద్వారా. బంధువు అయితే దానికి దొరికిన మెత్తటి మాంసం వాటికి పీక్కొని ఆ ఎముకల గూడు నేను వదిలిపెట్టిపోతుంది. ఎముకల గూడు దెందది బంధువు. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, బంధువుల కంటే బంధువులు నయం రా. అవి మాంసం పీక్కొని తిని ఎముకలన్నీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు అట్టగాదు అవి కూడా లేకుండా చేస్తారని. నీ బ్రతుకోకప్పుడు ఇది ఆ సంగతి నీ బిడ్డలకు చెప్పాలా. నీ కష్టం యొక్క విలువ నీ పిల్లలకు తెలియాలి. తెలిసినప్పుడే నీ మీద గౌరవం ఉంటుంది. తెలిసినప్పుడే నీ కష్టార్జితానికి విలువ ఉంటుంది. తెలిసినప్పుడే వాళ్ళు అన్ని క్రమబద్ధంగా ఉంచుకొని తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసు అంతా క్రమబద్ధంగా ఉంచుకొని నా తండ్రి నా తల్లి ఇంత కష్టపడి నన్ను పెంచారు, ఇంత కష్టపడి నన్ను చదివించారు కాబట్టి నా కుటుంబానికి కానీ, నా తల్లికి కానీ, తండ్రికి కానీ, కుటుంబ సభ్యులకు కానీ, పెద్దలకు కానీ తలవంపులు తెచ్చే బ్రతుకు నేను బ్రతకూడదు. తల ఎత్తుకొని గర్వంగా నా బిడ్డని చెప్పుకునేలాగా నేను బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగ నేను ఉండాలని చెప్పని ఆలోచనకు వస్తారు వాళ్ళు. అతి గారాభంగా పెంచితే ఇక అట్నే ఇక నీ ఆట ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు అనమాట. టామిన్ జెర్రీ. అతి గారాభంగా ఎవరినైతే పెంచుతావో ఇక వాళ్ళ పని అట్టుంటుందంటే టామిన్ జెర్రీ. తెలుసుగా, కార్టూన్ బొమ్మల్లో చూస్తూ ఉంటారు కాలక్షేపానికి. అది కుదురుగా ఉండదు, పిల్లిని కూడా కుదురుగా ఉంచలేదు. అది ఎలుక పిల్లి వ్యవహారం అనమాట టామిన్ జెర్రీ. ఆ ఎలుక సరిగా కుదురుగా ఉండదు, ఈ పిల్లి కుదురుగా ఉండదు. అంటే ఇక అది తప్పు చేస్తాడు, ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే టామిన్ జెర్రీ అనమాట. వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, నువ్వు పోయి పరిష్కరిస్తూ ఉంటావు. వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, నువ్వు పోయి పరిష్కరిస్తూ. ఇక ఇది బతుకు కాలం చికించే. చివరికి రోడ్డును పడుద్ది జీవితం, కుటుంబం. చస్తే బాగుండు అనుకుంటాం కానీ సాగు కూడా రాదు. సత్యం మళ్ళీ నిత్య నరకానికి పోతుంది ఆ భయం పట్టుకునే. ఒక మానసికమైన రోగిగా క్షోభను అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటాం. గారాభం పిల్లల జీవితాలను పాడు చేసేలాగా ఉండకూడదు. పిల్లలను ప్రయోజకమైన పాత్రలుగా చేసేలాగా ఉండాలి. అందుకే అతి గారాభం వద్దు, గారాభం ఉండాల. నా బిడ్డయ్యా, నా కుమార్తెయ్యా, నా అల్లలారి ముద్దుగా పెంచుకున్నానయ్యా అది చెప్పుకోవచ్చు. వాళ్ళ జీవితమే పాడైపోయేంత అతి గారాభం అయితే చివరికి ఆడిపోతావు. నువ్వు డైరెక్ట్గా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే నరకానికే పోతావు. రక్షణ పొంది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇదే హెచ్చరిక. అంతే, డైరెక్ట్ నరకానికే పోతుంది. ఇంకేమాత్రం గేట్లు కూడా ఉండవు నీకు. క్రీస్తు న్యాయపీఠం కూడా ఉండదు. విమర్శ, సర్ది చెప్పుకోవటం, సమాధానం చెప్పుకోవటం, ఈ సెక్షనే ఉండదు. క్రీస్తు న్యాయపీఠం అంటే అదే. అవకాశం ఏమైనా ఉంటే ఆడ క్షమాపణ కోరుకుంటే దేవుడు లోపల పంపించాడు. అక్కడ కూడా మెడరిసేవారు ఉందనుకో, మెడ ఎగరేసేవారు ఉందనుకో, ఇంటి దేశం పోయి ఆ చీకట్లో పడేంటారు అంటారు. ఆడ కూర్చున్నైనా మగవాడినైనా సరే. సంజాయిషి చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అదే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చావు అనుకో, సంజాయిషులు ఏమి లేవు. డైరెక్ట్ గేట్ ఎత్తుతారు, అంతే పోయి పడుతుంది నిత్య నరకంలో.
ఈ శ్రమలు తాళుకోలేక, పరిస్థితులు తట్టుకోలేక చచ్చిపోతా అనుకుంటే డైరెక్ట్గా ఆడికే పోతాను. ఒకవేళ చస్తే, లేదు నా ప్రభువా నీ కృపనివని ఆయన పాదాలు పట్టుకొని సాగిల పడ్డావా, ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, తట్టుకోవడానికి ఆ సామర్థ్యం ఇస్తాడు, తాళుకొని నిలబడటానికి. ఆ పరిస్థితుల్లో కూడా నీ అనుదిన చర్యను భార్యాభర్తలుగా కలిసి ఉంటే విషయంలో కానీ, పిల్లల విషయం కానీ, అన్ని చక్కబెట్టే విషయంలో కానీ, దేవుని సేవ చేసే విషయంలో కానీ, అన్ని విషయాలకు సరిపడా కృపనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. ఆ కృప అనుభవిస్తూనే నేను ఇప్పుడు నడుస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను నేర్చుకున్నదండి ఇది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఒక మంచోడు ఎవడో ఇప్పుడు మళ్ళీ అనుకుంటా ఉన్నాడు, మీ ఇంట్లో వాళ్ళు కూడా సరిగా లేరు కానీ, అరే దౌర్భాగ్యుడా, నేను ఎప్పుడో దేవుడికి అప్పచెప్పా, నలగేసి సరిగా తీసుకొని రా ప్రభు అని. ఇట్లాంటి మంచి మంచి వెధవులు ఏంది, అమ్మా బాబు భయం లేకుండా పెరిగిన దౌర్భాగ్యులు ఉంటారు మాట్లాడటానికి. వాడు ఒక క్రమశిక్షణలో బతికినోడైతే ఈ ఆలోచనలు, ఈ మాటలు రావు. వాడు గాలికి బతికినోడు, గాలికి తిరిగినోడు, గాలికి పెరిగినోడు అన్నమాట. పక్కా 420 గాడోడు. వాడికి ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు తెలుసు, ఇట్లాంటి వారంబాగు వేదంలో పూతలు కోస్తారని, బజార్లో కూర్చొని మాట్లాడుకుంటారని నాకు తెలుసు, నాకు వినపడుతూనే ఉంటాయి అవి. అందుకే దేవుడికి అప్పచెప్పి నలగేసి మరి చావుకైనా అప్పచెప్పమని ప్రార్థన చేశా. నువ్వు చేస్తావు మరి నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి, నీ కోళ్ళ గురించి, మనరాల గురించి, నీ పెళ్ళాం గురించి ప్రార్థన చేస్తావా? చెయ్యవుగా. నీకెందుకురా మెలకుడు కూర్చోక? నా కుటుంబం గురించి ఏళ్ళెత్తి చూపిస్తారని నాకు తెలుసు. నేను సేవలోనే ఉన్నాను, నా వైపే చూపిస్తాను. నీ బతుకు చూసుకో. నువ్వు మంచి కుటుంబానికి మంచి తలకాయగా ఉన్నావుగా, పెద్దవు కదా, నువ్వు మోచుబరిగా నీ తెలివిచాట్లన్నీ ఉపయోగపెట్టి నీ కోడలు సరైన రీతిలో నిలబెట్టు. పెళ్లి కాకముందే మరి వాడితో వ్యవహారం చేసిన తర్వాత పెళ్లి చేసావుగా నీ కూతురికి, మరి నిలబెట్టు ఆ కుటుంబాన్ని. ఇప్పటికంతే సాగుతుంది ఆ కుటుంబం. బజార్లు పట్టారు మనవరాళ్ళు, వాళ్ళని నిలబెట్టు మరి సరైన రీతిగా. నన్ను గెలికితే పంచాయతీ చాలా ఉంటుంది. ఒకడు చరిత్ర చాట భారతం ఉంది, ఒకడు చరిత్ర వరుస పెట్టి చెబుతా మైకుల్లో. నాకు ఆ పని అప్పచెప్పలో దేవుడు. ముందు నీ కుటుంబంలో వాళ్ళ బతుకులు సరిగా ఉంటే ఆ తర్వాత నా కుటుంబంకి వెళ్ళి, నా వాళ్ళకి వెళ్ళి ఏడు చూపించాల. నీ కుటుంబమే సరిగా లేదు, ముందు వాళ్ళని సరి చేసుకో. నీ ఇంటికి పెద్దవుగా, తలకాయగా పోయి నీ కోడలను సరైన రీతిలో నిలబెట్టు, కొడుకులు సరైన రీతిలో నిలబెట్టు. మరి నీ కొడుకు ఒకడు నీ కోడలను ఒక దాని దగ్గర తీసి ఆ అమ్మాయితో శారీరకంగా అనిపిస్తూ ఉండగా మరి అది మానిపి, నీకు కూడా తెలుసు. అది రోడ్ను పడుతూ చెబుతున్న కుటుంబం మొత్తం. నేను సైలెంట్గానే ఉంటా. ప్రతి ఒక్కడు చరిత్ర నా చేతిలో ఉంటుంది. అందుకే చెప్పింది, ఎవడైతే నా కుటుంబం జోలు, కుటుంబ సభ్యుల జోలు ఎత్తారో వాళ్ళు బయోడేటా, నేర చరిత్ర మొత్తం ఫైళ్ళుగా నా దగ్గర ఉంది. ఒక్కొక్కడు నేర చరిత్ర, ఎవడు ఎప్పుడు ఎలా కేసులు పెట్టారు, రాజీ పడ్డారు, మొత్తం లిస్టు ఫైళ్ళు నా దగ్గర ఉన్నాయి. సైలెంట్గా ఉంది, ఓరకు కాదు, అన్నీ తెలిసి. అందుకే అంటారు లోకంలో సామెత, ఏమి లేని నాకు ఎగిరెగిరి పడుతుందని, అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉండదని. నీ సంగతి మొత్తం నా దగ్గర ఉంది. నేర చరిత్ర మొత్తం, నీ కుటుంబం, నీ పిల్లల సంగతి మొత్తం, చరిత్ర మొత్తం నా చేతిలో ఉంది. కదిలించొద్దు. నా పని నేను చేసుకున్నా, ప్రభు పని చేసుకునేవాడిని. కదిలిస్తే నేను చేసేది ఏం లేదు. డైరెక్ట్గా తీసుకుపోయి జనరల్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అని ఉంటుంది పోలీసు వ్యవస్థ మొత్తానికి. రాష్ట్రంలో ఒక మేనేజర్, ఒక మెయిన్ అధికారి ఉంటాడు. ఆడుంటాయి నీ ఫైళ్ళు మొత్తం, నీ చరిత్ర మొత్తం.
ఆడ కూడా ఉన్నారు దైవజనులు, తీసుకుపోయి ఆల్రెడీ ఆడే ఉన్నాయి ఫైళ్ళు. పిచ్చి పిచ్చి వేసాలు వచ్చి ఆడ ఫోన్ చేసి ఒకటే మాట చెబుతా, ఎప్పుడు వచ్చారో తెలీదు, రహస్యంగా వచ్చి మొత్తాన్ని ఎత్తుకొని పోతారు. ఇక రాజమండ్రిలోనే కాపురం పెట్టేది. ఇక ఆడే వారం వారం పోయి చూసుకోవడానికి ముఖాలు తీసుకొని వారానికి ఒకసారి పోయి చూసుకోవడం, ఇక ఆడే పెట్టుకోవడం కాపురం. ఈ ఛార్జీ లేదు, ఆడ అద్దె పెట్టుకుంటే సరిపోద్దని. అందాక తెచ్చుకోవద్దు దయచేసి చెబుతున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా కట్టుకోవాలో కూడా నీకు జ్ఞానం కలిగి ఉంటావు. శరీర కార్యాలేంటో, ఆత్మ సంబంధమైన కార్యాలేంటో ప్రతిదీ క్షుణ్ణంగా నీకు అర్థమైపోద్ది. ప్రతిదీ నీ పిల్లలు ఎక్కడ దారి తప్పుతున్నారో కూడా నువ్వు పట్టుకోగలుగుతావు. సేవకుల్లో కూడా ఈరోజు చాలామంది దైవజనుల కుటుంబాల్లో కడుపును పుట్టిన పిల్లలే సేవ పతనమైపోయే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. బైబిల్ చరిత్ర సాక్ష్యం ఇస్తూ ఉంది. సమూయేలు చరిత్రకెక్కిన భక్తుడే, కానీ తన బిడ్డలు న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగాను తీర్చిదిద్ది తీర్పులు తీరుస్తూ లంచాలు పుచ్చుకునే వాళ్ళని ఇజ్రాయేలీలంతా వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీ వంటి వాళ్ళు కాదయ్యా నీ పిల్లలు అంటున్నాడు. ఇజ్రాయేలీలంతా కలిసి ఒకటే మాటగా చెబుతున్నారు, నీ వంటి వాళ్ళు కాదు ఓ సమూయేలు, నీ పిల్లలు నీ వంటి వాళ్ళు కాదు. వాళ్ళంతా ఒక డిఫరెంట్గా ఉన్నారు, లంచాలు తీసుకుంటున్నారు, న్యాయాన్ని అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారయ్యా. మాకైతే నీ పిల్లల మీద నమ్మకం లేదు కాబట్టి మాకు రాజుని ఏర్పాటు చేయండి అన్నారు. సేవకుని పిల్లలండి, ఏలి పిల్లలు, సేవకుల పిల్లలు. ఏలి యాజకుడు, సమూయేలు కాలంలో ఉన్నటువంటి ఏలి అనే యాజకుని యొక్క పిల్లలు మందిరానికి వచ్చి ఆడపిల్లలను పాడు చేస్తున్నారు, కన్యకలైన ఆడపిల్లలను పాడు చేస్తున్నారు. ప్రేమ, శారీరక సంయోగం అనే క్రియల్లోకి తీసుకొని వెళ్ళి పాడు చేస్తున్నారు. అది మాత్రమే కాదు, వేరొకని భార్యను కూడా వేరొకని భార్యలను కూడా వీళ్ళు దగ్గర తీసుకొని శారీరకమైన తప్పు చేస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం పొరుగువాని భార్యను ఆశించకూడదు, పాపం అది. స్త్రీతో శారీరకంగా కలిస్తుంది వ్యభిచారం. అది బయటోడు చేయట్లా. దేవుని మందిరంలో ఉన్నటువంటి యాజకుని యొక్క పిల్లలకు ఆ మర్యాద క్రమం పద్ధతులన్నీ తెలుసు, కానీ వాళ్ళు దారి తప్పారన్న సంగతి ఏలికి తెలిసినా కానీ గద్దించట్లా. ఆ కారణాన్ని బట్టే కుటుంబం మొత్తానికి శాపాన్ని తెచ్చిపెట్టారు ఆ పిల్లలు. అహరోను పిల్లలు ఉన్నారు ఇద్దరు. అహరోను యొక్క పిల్లలు ఉన్నారు ఇద్దరు. పరిశుద్ధమైన అగ్ని కాకుండా బలి అర్పణ చేసేటప్పుడు అన్య అగ్నిని తీసుకొని వచ్చారంటే వేరొక అగ్ని. దేవుని మందసం దగ్గర ఉండవలసిన పరిశుద్ధమైన దేవుడి ఏర్పాట్లో దేవుడు నిర్ణయించినటువంటి అగ్ని అనేది అక్కడ ఉండాలి. అది ధర్మం, అది న్యాయం, ప్రభు నిర్ణయించిన విధి కట్టడది. కానీ వేరొక అన్య అంటే వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు అహరోను ఇద్దరు పిల్లలు. దేవుడు అంచె మొచ్చితే స్పాట్లో కళ్ళ ముందే చచ్చారు. మోషే ఏం మాట్లాడలా, మిరియాం అహరోన్లు ఏం మాట్లాడలా. వాళ్ళు చేసింది తప్పు, దేవుడు శిక్ష న్యాయమే అని చెప్పని తల వంచారు. అహరోన్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా ఆ ఇద్దరు పిల్లల్ని యాజకత్వంలో సహదాసులుగా సహకారులుగా నిలబెట్టుకున్నారు. ఈ మరణాన్ని చూసి ఇజ్రాయేలీలంతా భయపడ్డారు, యాజకత్వం చేయడానికి నిలబడటానికి భయపడ్డారు. ఈ రోజుల్లో అలాంటి సంభవాలు జరగట్లా. ఈ రోజుల్లో అలాంటి సంభవాలు జరిగితే ఏ దైవజనుడు పిల్లలైనా సరే గట వణుకుతూ ఇది దేవుని సేవ, దేవుని పరిచర్య కాబట్టి జాగ్రత్తగా బ్రతకాలని చెప్పని ఒక తీర్మానంకి వచ్చి
దేవుడి మీద వారి మనసును పెట్టుకొని వినయ భయ భక్తులు కలిగి బ్రతుకుతారు. అది జరగట్లా. అవును భాష గారు, ఇంతకీ సబ్జెక్ట్ ఏందంటారా? దేవుని ఆత్మచేత ఎందరూ మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల అన్న మాట మనం మూలవాక్యంగా దేవుడిచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాళ్ళైతే ఈ పద్ధతులు, ఇప్పటి వరకు చెప్పిన ఈ పద్ధతులు, ఈ క్రమాలుండవు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వారిలో కూడా శరీర కార్యాలు ఇంకా పెట్టేలుతున్నాయి ఈ రోజులు. అలాంటి రోజుల్లో మనం భక్తి సాధన చేస్తున్నాం, బ్రతుకుతున్నాం, దేవునితో నడుస్తున్నాం, నెలకో వారానికో ప్రభువులో చేయి వేస్తున్నాం. చేతనైనంత వరకు కొంతమంది అనుదిన ప్రార్థన చేస్తారు, కొంతమంది అయితే ప్రభువులు తీసుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తారు. మరి ఆ 3 రోజులు ఉపవాసం క్రొత్త నిబంధనలు ఏడబెట్టారో తెలియదు నాకు. అదేమంటే మేధావులు చెబుతారు, ప్రత్యక్ష గుడారానికి ఎదురు వచ్చే సమయంలో 3 రోజులు అహరోను మోషే వీళ్ళు చెప్పారు కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి 3 రోజుల్లో అని చెప్పని. ఆ క్రమాన్ని మేము ఇలా చేస్తున్నామంటే నేను ఇదే క్రమం విషయంలో ఒక ఆయనతో వాదన పెట్టుకున్నా. 3 రోజులు ఉపవాసం ఉండమని, ఆ తర్వాత ప్రభువులు తీసుకోమని, నెలకోసారి ఇమ్మని ఆడుంది బైబుల్ అని. ఆయన అన్నాడు, అక్షరం చంపును ఆత్మ జీవింపజేయను అన్నాడు. అక్షరం చంపును, అక్షరం అంటే ధర్మశాస్త్రం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాలం ఇది. మరి అక్షరం చంపునన్నప్పుడు పరిశుద్ధ ధర్మశాస్త్రం కాలంలో అహరోను చెప్పిన ఆ 3 రోజులు నీకెందుకు అవసరం లేదు కదా. అనుదిన ప్రక్షాళన, అనుదినము శుద్ధీకరణ, అనుదినము పవిత్రీకరణ, అనుదినము ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలోకి నడక అన్నదే ఈ పరిశుద్ధాత్మ దేవునితో నడవటం. వీటిని పక్కన పెట్టి ఎక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి 3 రోజులు అని పెట్టి 4 రోజుల్లో, ఈ 4 రోజులు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. ఆ 4 రోజులు ముందుకు రాగానే ఆ 3 రోజులు ఉపవాసం ఉండేది ఎంతమందో, ఉండనోళ్ళు ఎంతమందో. ఉపవాసం ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? సమాధానం కలిగి ఉంటేనే ప్రభువులో చేయండి, లేకపోతే వద్దంటారు. అసలు సమాధానం కలిగి ఉండి ప్రభువులో చేయండి వద్దంటానికి కూడా అధికారం లేదు దైవజనుడికి. ఈ సమయంలో ప్రభువులు ఇచ్చే ఆ సమయంలో సమాధానము, దేవునితో నీకు సమాధానం. ఇతరులతో ఏదైనా అసమాధాన పరిస్థితి ఉంటే ఈ సమయంలో ఒప్పుకొని వెళ్ళి సమాధాన పడాలి. ఆ సెక్షన్ వేరే. లేదండి నా భర్తతో నాకు గొడవైంది, లేదండి నా భార్యతో నాకు గొడవైంది, నా భార్యను తిట్టాను, నా భర్తను తిట్టాను, తన్నాను, కొట్టాను, ఈ రకరకాల కారణాలు చెబుతారు. నా మనసు బాగోలేదంటే ఒక దౌర్భాగ్యుడు. మనసు ఎందుకు బాగోదు? ప్రభువులు తీసుకోవడానికి మనసుకి ప్రభువులకు సంబంధం ఏముంది? చక్కగా వెళ్ళిపోయి నీకెవరితో అసమాధాన పరిస్థితి ఉన్నది ఆ వ్యక్తికి నీకు సంబంధించింది. ప్రభు చెప్పాడు కదండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ సహోదరునితో ఏదైనా వ్యాజ్యం ఉంటే అర్పణ ఆడ పక్కన పెట్టి తర్వాత పోయి సమాధాన పడండి అని. ఆ వ్యాఖ్యానము ప్రార్థనకు అభ్యంతర కారణమయ్యేదానికి ఆ వ్యాఖ్యానము ఆ ఒక కోణంలో ప్రభువులకు కూడా ఆపాదించవచ్చు అంటారు కొంతమంది. సరే ఆపాదిద్దాం. ఇప్పుడు ఆ వ్యక్తి అసమాధాన పరిస్థితిని బట్టి ప్రభువులు తీసుకోకపోతే ఆ 30 రోజుల నుంచి మళ్ళీ వచ్చే 30 రోజులు అంటే 60 రోజులు బలహీనుడిగాను బలహీనరాలుగాను అపవాది వాడి ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు అనమాట. నిత్యత్వం నుంచి వచ్చే ఆ జీవం శక్తి నీకు వస్తుంది ప్రభువులు తీసుకున్నప్పుడు. ఆ జీవం ఆ శక్తి లేకుండా బలహీనుడిగా నువ్వు బ్రతుకుతావు 60 రోజులు. ఆదివారం నుంచి ఆదివారానికి అయితే 14 రోజులు. ప్రభువులో తీసుకున్న ఆదివారం నుంచి ఆదివారం 7, ఇది మిస్ అయితే మళ్ళీ వచ్చే ఆదివారానికి 7, 14 రోజులు బలహీనుడిగా ఉంటావు.
నా మనసు బాగోలేదు, సమాధానం లేదు, మా ఇంట్లో ఇట్లా గొడవలైన అందుకే నేను బల తీసుకోవట్లేదంటే సైతాన్ గాడికి ముద్దు పెట్టగా మారిపోవచ్చు. అట్లనే బలహీనులై దౌర్భాగ్యులై చివరికి ఆ బార్ షాపుల కాడనో బీడీలు తాగటానికో ఆ గంజాయో నాటుసారాయో కైని గుట్కాలు వీటికే బానిసైపోతారు. కొంతమంది ప్రభువులే తీసుకుంటూ కూడా అలాంటి వాటిలో కొనసాగుతున్నారు. ప్రభు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనాన్ని గుర్తు చేస్తాడు. ఏమున్నాడా? అనేక మార్లు గద్దించినా గద్దింపుకు లోబడిన వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చి పడుతున్నాడు. అది నాశనం అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, హాస్పిటల్లో ఐసీలోనో మెడికల్ ఐసీలోనో క్రిటికల్ కేర్లోనో, లేదంటే డాక్టర్ చెప్పవచ్చు ఇక రోజులు మనిషే పోతే పోవచ్చు అని. ఆ సమయంలో కూడా ఆ గడిలో కూడా పశ్చాత్తాపం కలుగు చేసి ప్రభు తీసుకొచ్చాడు తిరిగి. ఆ మధ్యకాలంలో చలి నాకు ఎదురైంది, సత్యవేదమ్మ అని ఇసపాలెంలోనే అంతరాలు గడుతూ ఉంటుంది. ఈ 2 రోజుల క్రితం చూసాము, మళ్ళీ మాలేసి అడ్డబూట్లు పెట్టి గందరగోళంగా బండి మీద వేరే బండి మీద పోతా చూస్తూ ఉన్నా. ఆమె రక్షణకు రావడానికి దేవునితో తీర్మానం చేసుకొని రక్షణ రావడానికి 2 స్టేర్ల మీద నుంచి కింద పడది. చచ్చిందిరా అని చెప్పని చెల్లగుడ్డ కప్పారంట వాళ్ళ తమ్ముళ్ళు అన్నలో. ఆ కొనప్రాణంలో ఉన్నప్పుడు దేవుని బతిలాడిందంట, ప్రభువా నువ్వు చెప్పినట్టు బతుకుతాను, రక్షణ పొందుతానయ్యా, నన్ను క్షమించు, సరిచేయ. దేవుడు రాడ్లు పడ్డ చేతుల్లో కాళ్ళల్లో. ఆమె చెప్పిన సాక్ష్యమేది, దేవుడు నన్ను రక్షించాడు, సేవ చేయాలంది. ఇప్పుడు మళ్ళీ అదే క్రమంలోకి వెళ్ళిపోయింది. 2 రోజుల క్రితం చూశాను నేను, బైక్ మీద తెల్లగొడ్లు కట్టుకొని అడ్డబొట్టు నిలువ బొట్టు పెట్టింది. అడ్డంగా 3 నామాలు అడ్డంగా తీసి నిలువలు బొట్టు పెట్టి అట్టహాసంగా తిరుగుతుంది బైక్ మీద. నేను అనుకున్నా కన్ఫర్మ్ ప్రభు చిత్తమై సరిచేయాలనుకుంటేనేమో ఘోరమైన పరిస్థితుల్లో కొనపాడం దగ్గర దేశపోతుడు. లేదనుకో ఇక అంతే, టికెట్ కన్ఫర్మ్ చేసి తీసుకుపోయి నరకంలోనే పడవచ్చు. ఖచ్చితం ఇది. విగ్రహారాధనకు ప్రభు రక్తంలో కడగబడి నువ్వు మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నావంటే ఖచ్చితంగా జరిగే సంభవాలు ఇవే. నువ్వు మాత్ర ప్రయోగాలు చేసుకో, శాతబళ్ళు చేసుకో, ఐ డోంట్ కేర్, నేను దూరం పెట్టి దూకుతూ ఉంటే ఎన్నో రాలిపోతూ ఉంటే నువ్వు ప్రత్యేకంగా చేసే పనేం లేదు. ఏంది అర్థమైందిగా? నువ్వు ఏమైనా చేసుకో, ఏ శాతబళ్ళని చేసుకో, నువ్వు నమ్మిన దేవుడి దగ్గర ఆడనం మొక్కి ఏ బలులన్నీ ఇచ్చుకో. రీసెంట్గా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మోకాళ్ళు ప్రార్థన చేయకుండా పందిని బలిచ్చారు వాళ్ళ దేవుడు ఎదుట. ఏం చేస్తావు మరి? మేధావులు కాదు, వాడు మేధావి వీడు మేధావి, తప్పించారు. రివర్సే మీ సావులకు రెడీ అయి ఉన్నాయి అవన్నీ. నీ ఇంట్లో ఇక మగపిల్లగాడు ఎవడు ఉండడు అనమాట, ఇంక అట్నే పోతారు. యేసుప్రభు వారితో పెట్టుకోవచ్చు, యేసుప్రభు వారి పక్షంగా కదులుతున్న దైవజనుడితో పెట్టుకోవచ్చు. నువ్వు శ్మశాన వాటికలో ఖర్చులు చూసుకోవాల్సి వస్తుంది. అన్నీ ఇక పెదకర్మ శనకర్మ అని నువ్వు ఒకవేళ రోషం కలిగి యేసుప్రభు వారి కాదు పెదకర్మ శనకర్మ అని చెప్పని పెట్టుకునే మాట అయితే ఇక ఆ పాడి ఖర్చులకి ఆ ఖర్చులు ఈ ఖర్చులు పెట్టుకోవటం, ఇక వాటికి చూసుకోవాలి ఇక డబ్బులన్నీ. రెండో మార్గం ఉండదు, జాగ్రత్త. ఆ తల్లిని చూశాను, ఎంత చండాలం అంటే రివర్స్ అయ్యి అపవాది చేత వెరిపించబడుచు బలహీనపైపోతారు. ఇలా దేవుని ఆత్మచేత నడిపించబడితే ఆ క్రమాలు ఆ పద్ధతులు ఉండవు. ఇప్పుడు అక్కడ దాదేనికి ఇక్కడ శరీర కార్యములు ఏమనగానే ఉందిగా. కింద వచ్చిన 19వ వచనంలో ఏమున్నాయి అక్కడ? జారత్వం. పెళ్లి కాకముందే వేరొక పురుషుడితోనో వేరొక స్త్రీతోనో శారీరకంగా కలిస్తే దాన్ని జారత్వం అంటారు. రెండవది అపవిత్రత. అపవిత్రత అంటే ఏముంటుంది?
దేవునికి నచ్చంది ఏదైనా చేసినా నిన్ను నువ్వు అపవిత్రపరుచుకున్న అపవిత్రతే. కాముకత్వము, ఇక పొద్దు వీడికి శరీర కార్యాల మీద మోసు ఉంటుంది, ఆశ కలిగి ఉంటారు, దాన్ని కాముకత్వం అంటారు. విగ్రహారాధన తెలిసిందే. అభిచారం అంటే మంత్ర ప్రయోగాలు, మాంత్రిక విద్యలను ఆశ్రయించటం. ఏది ద్వేషములు, కలహములు, ఈ తెలిసిన మత్సరం. వాళ్ళనోడు పచ్చగొండు, వాడి జీవితం నాశనం, వాళ్ళ కుటుంబం పచ్చనం వాళ్ళని మత్సరపడతాం అన్నమాట. ద్వేషము, కలహం అంటే తెలిసిందే. ద్వేషం అంటే కోపం, కోపంలో ఒక కోణం ద్వేషం, నిర్హేతుకంగా ద్వేషిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా. కలహం అంటే గొడవలు పెట్టుకోండి, ఏ పొద్దుగా కలహానికి కయ్యం దూతున్నారు, ఇలా గొడవలకి రెడీగా ఉంటారన్నమాట. మత్సరములు, క్రోధము, ద్వేషం, కోపం, క్రోధం, ఇవన్నీ పర్యాయ పదాలే కోపానికి సాదృశ్యంగా. కక్షలు, పగబెట్టుకుంటారు సచ్చినోడి మీద కూడా కొంతమంది. వాళ్ళు ఏం నష్టం చేయరు కానీ కక్ష పెట్టుకుంటారు. మేలు చేసినోడి మీద పగ పెట్టుకుంటారు. మరి ఎట్ట మనిషి జన్మ ఇచ్చారో అర్థం కావట్లా. భేదములు, ఇది కూడా వాళ్ళకి మధ్యలో తగాదలు పెడతాం. భేదం, విమర్శములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇది అసలు సబ్జెక్ట్ ఈరోజు. కొంతమంది ఇప్పుడు సెమీ క్రిస్మస్ వస్తుంది, వాళ్ళని చూస్తాను నేను. అసలు అబ్బబ్బా, అసలు ఆ సినిమాలో వాళ్ళు ఎవరికి ఆస్కార్ అవార్డులు, ఈటీవీ అవార్డులు, ఆ అవార్డులు, ఈ అవార్డులు అని ఇస్తున్నారు, కానీ వీళ్ళకి ఇవ్వాలా? రేపు సెమీ క్రిస్మస్ చూడాలా? ఫంక్షన్ అయితే సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తారు. సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే యేసు ప్రభు వారి పాటలకు డ్యాన్స్లు వేస్తారు. ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏ వాక్యం మూలం తీసుకోవాలి అంటే, ఆత్మచేత మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల అనే మాట తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తున్నట్లయితే ఇప్పుడు చదువుకున్న ఏ అవలక్షణాలు నీలో ఉండవు. మరి ఏముంటుంది నీలో అంటే ప్రేమ. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా పొరుగు వారిని ప్రేమిస్తావు, పొరుగు వారి యొక్క క్షేమాన్ని ఆశిస్తావు. ఆశించటమే కాదు, మొదటిగా నీకు చేతనైన పని ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. అయ్యా, కుటుంబంలో ఒకళ్ళు రక్షించబడ్డారు, సరైన మార్గంలో నడిపించు, మిగతా వాళ్ళు కూడా రక్షించు. ఈ వ్యక్తి ఒకవేళ చాడబడి బ్రతుకుతుంటే 4 తన్నేనో సరిగ్గా లైన్లో పట్టకరా. ఎందుకు ఈ మాట అంటున్నాను? నేను అదే ప్రార్థన చేస్తాను. ఏం జరిగితే సరైన మార్గంలోకి వచ్చారు అదే జరిగించి సరిగ్గా పట్టకరా ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎందుకని పాష గారు అంత కక్ష అయింది వాళ్ళ మీద అంటే, కక్ష కాదు, మేలు కోరే నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, తప్పును ఖండిస్తాడు, సరైన మార్గంలోకి నడిపిస్తాడు. రానివాడిని 4 బాధైన లైన్లో బట్టకొచ్చుకుంటాడు. ఆ వ్యక్తి యొక్క, ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని నేను కోరుకున్నాను కాబట్టి ఇదే ప్రార్థన చేస్తాను. నచ్చినా నచ్చకపోయినా, అవతల వ్యక్తికి నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం ఇదే ప్రార్థన చేస్తాను. నా తోడబుట్టిన వారైనా, నా కుటుంబ సభ్యులు ఎవరి విషయంలో అయినా సరే దారి తప్పి నడుస్తున్నారంటే, దేవుని నామానికి అవమానం తెస్తున్నారంటే, మరణపు అంచుల దాకా తీసుకెళ్ళైనా సరి చేసి పట్టకరా. ఇది ప్రార్థన. వదిలిపెట్టను నేను. దేవుని నామానికి అవమానం రాకూడదు. ఇందాక చెప్పాక కొంతమంది దౌర్భాగకూడదు. మనసులో అనుకుంటా ఉన్న తలంపులు, ఊహలు, ఆలోచనలు నీ ఇంట్లో వాళ్ళు సరిగా లేరు కదని ఇట్లాంటి వెధవలు వస్తూ ఉంటారు లైన్లోకి. అందుకే ఈ ప్రార్థన నువ్వు చేస్తావు. నీ పిల్లల కోసం, పెళ్ళాం కోసం, ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు చెయ్యవు. నేను చేస్తా, మొత్తం కన్ఫామ్గా చేస్తా. ఎందుకంటే పగతో కాదు, దేవుడి చేతిలో దెబ్బలు పడైనా సరి చేసుకొని సరైన మార్గంలో నడుస్తారు. దేవుని నామానికి అవమానం దేరు. ఇలాంటి దౌర్భాగ్యులు విమర్శించడానికి కూడా అవకాశాలు ఇవ్వరని అందుకనే ఆ ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నడిపించబడుతున్నట్లయితే ప్రేమ చేత నింపబడతావు. ఓ సేవకుడా విను,
పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే ప్రేమ చేత నింపబడతావు. విగ్రహారాధన కాడికి పోవు, విగ్రహారాధన ప్రోత్సహించవు. అది తప్పు అని వాళ్ళు వచ్చినా రాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, వ్యతిరేకించినా, పట్ట పళ్ళు కొరికినా సరే స్టెఫెనులాగా రోషం తెచ్చుకొని దేవుని చెప్పిన మాట ప్రకటిస్తావు. ప్రభు చిత్తమైతే హతసాక్షిగా అయినా సరే నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టెఫెను అయింది అదే పరిస్థితి. ఉన్నదన్నట్టు ముఖాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పేశాడు. వాళ్ళు క్రూరమైన ద్వేషంతో పట్ట పళ్ళు కొరికి రాళ్ళు తీసుకొని రువ్వి రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే స్టెఫెను ఏమన్నాడు చెప్పండి? మోకాళ్ళుని అయ్యలారా పరలోకం తెరవబడుట, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైన యేసు ప్రభువు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అనగానే అయ్యో దేవదోషణ చేస్తున్నాడు అని గట్టిగా కేకలు పెట్టి మరి రాళ్లతో కొట్టి చంపారు. ఆ కొన ప్రాణం కలిగినప్పుడు ఆ ప్రాణం విడిచే సమయంలో స్టెఫెను అంటున్నాడు యేసు ప్రభు వారు పలికినట్టుగా, ప్రభువా ఈ రక్త అపరాధం నన్ను ఇలా చంపారు కదా, నన్ను చంపిన దాన్ని బట్టి వాళ్ళు చావాలా, అయితే ఈ రక్త అపరాధం వాళ్ళ మీద మోపమాక, వాళ్ళకు తెలియక చేస్తున్నారు, క్షమించు ప్రభు అంటాం. నీ మీద పగబెట్టుకొని ఏదన్నా తేడా పడి ఒకవేళ వాళ్ళకి ఏదైనా నష్టమైతే నీ మనసులో బాధపడతావు. మొదటిగా అరే రే 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 బాధపడతావు. ఖచ్చితంగా నువ్వే నిలబడతావు, న్యాయం కోసం నిలబడి ఖండించి ఆ వ్యక్తికి శిక్ష పడేలా చేస్తావు. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. యేసయ్య సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారం, కృపా సత్యములు కూడా ఉన్నాయి. నీతి న్యాయమే ముందుగా నిలబడతాయి, ఆ తర్వాత కృపా సత్యం వచ్చి ఆదరిస్తాయి. నువ్వు ఇలా చేయకపోతే నేను అలా చేసేవాడిని కాదు కదా అంటాయి. తర్వాత కృపా సత్యం అనేది అవకాశాన్ని చూపిస్తాయి సరి చేసుకోవడానికి. ఆ సరి చేసుకొని సరైన మార్గంలో నడవటానికి కృప ఉపయోగపడుతుంది, సత్యం ఉపయోగపడుతుంది. సత్యం అంటే దేవుని వాక్యం, కృప అంటే ప్రభు అనుగ్రహించే భిక్ష, అవకాశం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నడిపించబడుతుంటే మొదటిగా దేవుని ప్రేమ చేత నింపబడతావు. నీ పొరుగు వారికి నష్టమైతే నువ్వు బాధపడతావు. నీ మీదే పగబోని నిన్ను చంపాలన్నంత కుట్ర పన్నారు, చంపటానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా వారి విషయంలో క్షమించే స్వభావం కలిగి ఉంటావు. కానీ పగ తెచ్చుకునే వ్యవహారం ఉండదు. ఏముండదు? పగ తెచ్చుకునే వ్యవహారం ఉండదు. నాకు తెలుసు ఎవరెవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళ దేవుడు, కుల సంబంధమైన దేవుడు ఎదుట ఏంది కొలుపులు తీసుకునే కాడ ఆ దేవతలు ఎదుట ఎక్కడెక్కడ ఏ బలులు చేశారో, ఏంది ఏ మురికాల పక్కన చెట్ల పొదల్లో శాతబడి చేశారో, ఏ ఇంట్లో శాతబడికి సంబంధించిన మొద్దలు ఉండి పసిపిల్లలు రక్తం పోతున్నారో ఇవన్నీ తెలుసు నాకు. అసలు ఇంట్లో లేకుండా ఖాళీ చేయించాలని, ప్రార్థన జరగకుండా చేయాలని, వాడికి ప్రార్థన అంటే తలకాయ నొప్పి. చచ్చినోడికి అంతే ఉంటుంది. ఆధ్యాత్మికంగా చచ్చిపోయి వాడు ఒక శవంలాగా తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళకి అంతే ఉంటుంది. జీవం గల్ల వాడికి ఎలా ఉంటుందంటే ప్రార్థన అంటే అమృతంలాగా ఉంటుంది. అయ్యా నేను బ్రతకడానికి ఈ దైవజనుడి ద్వారా కొన్ని సంగతులు తెలుసుకొని నేను ప్రార్థన చేస్తున్నానని. చచ్చినోడికి ఎలా ఉంటుంది? అయ్యేం గెట్టవు కాబట్టి ప్రార్థన చేయకుండా, మోకాళ్ళు లేకుండా నడుముల మీద, మోకాళ్ళ మీద, కింద కాళ్ళ మీదని, వేసుకుంటున్న వస్త్రాల మీదని, ఇళ్ల మీదని మట్టి చల్లటం, ఇసుక చల్లటం, వ్యవహారాలని నాకు తెలుసు. అందుకే బటన్ సీసీ కెమెరాలు పెట్టి సీక్రెట్గా ఉంటాయి అవన్నీ. ఎప్పటికప్పుడు రికార్డింగ్ అవుతుంటే ఆ రికార్డింగ్ అయినవన్నీ సీడీ రూపంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి దైవజనుల దగ్గర. ఎవరెవరు ఏమేం చేశారో మొత్తం తెలుసు. అయినా మౌనంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, సిలువలో వేలాడుతూ ఇద్దరు దొంగలు మాట్లాడుతున్నారు ప్రభుతో. ఒకడు అంటున్నాడు, నువ్వే యేసు ప్రభు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించాడు. పక్క నుండి ఇంకో దొంగ అంటున్నాడు, అరే తొందరపడి నోరు జారమాక,
మనం అంటే ఖచ్చితంగా జేబు దొంగలో, కిరాయి దొంగలో, రకరకాల దొంగతనాలు చేసాం మనం. మనకి ఈ శిక్ష కరెక్టే. ఆయన ఏ నేరం చేయలేదురా. ఆయన ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ మాట పలకూడదురా మనం. పొరపాటు అది అని యేసు ప్రభు వైపు తిరిగి ఈ మాట్లాడి అతను అన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈ క్షణం మంది పరదేశంలో ఉంటావు నువ్వు నాతో పాటు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బర్నబా యేసు ప్రభు వారికి ప్రతిగా విడిపించబడిన వాడు. ఓ కాలంలో వచ్చినప్పుడు బర్నబాతో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు నువ్వు యేసు ప్రభు అంటే అక్కడ సంభాషణ జరుగుతుంది. ప్రభు అంటాడు, నీ కోసం నేను చనిపోతాను బర్నబా అన్నాడు. నీకోసం నేను చనిపోతాను అన్నాడు. బర్నబా విడిపించబడేటప్పుడు పస్కా పండుగ రోజున ఏంది రోమా చక్రవర్తికి ఉన్న నియమం పద్ధతి ఏంటంటే ఒక దొంగను రిలీజ్ చేయటం. యేసు ప్రభు వారిని శిక్షించడానికి, బర్నబాని శిక్షించడానికి అలా నిలబెడితే ఇజ్రాయెల్ ఎవరిని కోరుకుంటాడు? ఇతను ఆల్రెడీ అర్థమైపోయింది ఇతనికి, చక్రవర్తికి యేసును ఖచ్చితంగా సిలువుకు అప్పచెప్పాలని నిర్ణయించు ఉన్నారు. ఇలా అసలు సంగతి ఏం తెలుసుకుందని చెప్పని కుయుక్తిగా వాళ్ళిద్దరు నిలబెడితే వాళ్ళు అంటున్నారు, ఇజ్రాయేలీలంతా ఆ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, పెద్దలంతా కలిసి ప్రజలను రేపారంట. అల్లరికి రేపటమే కాదు, చివరికి యేసు ప్రభు వారిని వదిలిపెట్టొద్దు, బర్నబాన్ని మా కోసం వదిలిపెట్టండి పండగ రోజుల్లో అని అడిగారు. మరి యేసుని ఏం చేయాలంటే సిలువుకు అప్పచెప్పు, మరణానికి అప్పచెప్పు అంటే అక్కడ అన్నాడు పొంతి పిలాతు చేతులు కడుక్కుంటే, ఈ నేరం నాకు నా పిల్లల మీద పడకూడదని చేతులు కడుక్కుంటుంటే ఈ మంచోళ్ళు చెలికి అంటున్నారు, అజ్ఞాన స్థితిని బట్టి, ఆ వ్యక్తి మీద ఉన్న యేసు ప్రభు వారి మీద ఉన్న పగను బట్టి అపవాది చేత వెరిపించబడుతా ఆ నేరం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు వాళ్ళు. తెలివి ఉన్నాడు ఎవడన్నా అంటాడు ఆ మాట? నువ్వు అంటవా? నా ఈ మాటలు వింటున్నా మీరు ఎవరైనా ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చి ఆ శాపం, ఆ ఉగ్రత మా మీద మా పిల్లల మీద ఉండాలని అడుగుతావు నువ్వు? శాపం అంటేనే ఒంట్లో వెన్నుపోసల నుంచి వస్తుంది గడగడగడ వణుకు. ఇక మా మీద మా పిల్లల మీద ఉండును గాక అంటే ఇక ఎట్టుంటది? ఆశీర్వాదం అయితే ఆమెన్ 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 అని చెప్పని ఎగిరెగిరి మరి సంతోషంగా ఆమెన్ ఆమెన్ అని చెబుతాం. అపవాది చేత వెరిపించబడుతా, దేవుని ఆత్మచేత కాదు. నీతిమంతుడైన ఒకరిని చంపారని స్టెఫెను సాక్ష్యం ఇస్తే స్టెఫెను కూడా రాళ్ళతో కూడా చంపారు. మీరే అబ్బాయి చంపిందంటే మా మీద నేరం మోపుచావా? మరి తప్పు చేసినోడు అనక పండితుడు అంటారా? లేకపోతే ప్రవక్త అంటారా? లేదంటే ప్రజా పరిపాలకుడు అంటారా? నువ్వు తప్పు చేసావు, నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేశారు, పలానోడు తప్పు చేశాడు, తప్పు చేసావు అనక పరిశుద్ధుడు పవిత్రురాలని చెబుతారు ఆయన. నువ్వు తప్పు చేసావు లేదో నిరూపించుకో. న్యాయస్థానం ఉంది, నిరూపించుకుంటే దాన్ని బట్టి కరెక్ట్ వీళ్ళు తప్పు చేయలేదు, పలానోళ్ళదే తప్పు అని తెలుస్తారు. అటుగా మేము తప్పు చేయ మా తప్పు అంటున్నారంటే మరి నువ్వు తప్పు చేసావు కాబట్టి, తప్పు చేయకపోతే నీకెందుకు ఆ గడగడ వణుకులు, ఆ వ్యవహారాలంతా? ఇప్పుడు నేను ఉన్నా, ఎవడైనా నా మీద గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవడైనా నిందలేస్తా ఉంటే కొంతమంది అంటూ ఉంటారు, ఎవరినో పలానా చోట ఉంచుకున్నాడు కాబట్టి సేవకి వెళ్తున్నాడు, పలానా చోట ఎవరినో పెట్టుకోండి అది ఇది అని చెప్పానని ఉంటాయి నిందలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిందలేసినంత మాత్రాన నేను అట్లనే చేస్తున్నానా? ఆడ చేస్తే దేవుని ఆత్మ నా దగ్గర ఉంటుందా? నేను మంచి శరీర సంబంధమైన భ్రష్టుడిగా మారిపోయి సేవ లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు, ఈ నడిపింపు కూడా రాదు. వ్యభిచారంలో ఉంటే ప్రార్థన కూడా రాదు. భక్తులు అదే అన్నారు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. నన్ను అభిషేకించిన దైవజనుడు అయితే మీరు ఒంటరిగా ఉన్నారు కదయ్యా, ఎప్పుడన్నా మీకు శరీర పాపం చేయాలని కోరిక కలిగి ఏదైనా పాపం చేయాలని ఆలోచన కలిగిందని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పాపం చేయాలన్న ఆలోచన రావాల్సినంత
ఖాళీ నా దగ్గర లేదా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పాపం చేయాలని అందరికి ఉంటుంది ఆలోచన. ఒంటరితనం కాబట్టి శరీర సంబంధమైన ఆ రుచి ఎరిగిన వ్యక్తులకు గతంలో చెప్పాను నేను, శారీరకంగా కలిసిన తర్వాత ఆ రుచి తెలిస్తే ఆడపిల్లైనా మగపిల్లగాడైనా సాధ్యమైతే భార్య కోసం భర్త కోసం వెతుక్కుంటారు. కాకపోతే అది ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటారు. ఆ అనుభవం లేని వాడికి, లేని ఆడపిల్లకి ఎలా ఉంటుందంటే అది ఎలా ఉంటుందో, కలిసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళకు తెలిసిన జ్ఞాన స్థితి అనుకోవచ్చు. అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఆ ఫీలింగ్ వేరే అది ఇది అంటూ ఉంటారు. అది ఎలా ఉంటుందో అన్న ఫీల్ ఉంటుంది. అదే శారీరకంగా కలిసిన వ్యక్తి అయితే ఆ రుచి కోసం ఇక పద్దాకలు ఎంపర్లాడుతూ ఉంటారు. దైవజనుడు అడిగినప్పుడు ఆయన అన్నాడు, అది చేయటానికి కనీసం ఆలోచన వచ్చేంత సమయం కూడా నాకు లేదు. అంటే అంత ఖాళీ లేను నేను. 24 hours ఆల్ టైం బిజీ. నా ప్రభు పనిలో ఉన్నాను, ఖాళీగా ఉంటే ప్రార్థనలో ఉన్నాను. ఇంకా అది చేయాలని ఆడున్న ఆలోచన కోరిక అన్నాడు. ఇంకో దైవజనుడు రత్నకుమార్ అని చిలకలూరిపేటలో ఉన్నాడు. దెయ్యం చాట దేవునితో మాట, దెయ్యం చాట చిలకలూరిపేట అని టైటిల్తో శుభవార్త టీవీలో వాక్యం చెబుతుంటాడు ఆయన. ఇండోనేషియా ఆ ప్రాంతాల్లో ప్రార్థనా వీరుల బృందాన్ని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయని చెప్పని ఇప్పుడు ఒకటి మొదలుపెట్టాడు. ఆయన కూడా అట్నే అడిగారంట, ప్రార్థన మరి మీరు ఇలాంత బిజీగా ఉంటున్నారు, మీకు ఎప్పుడు పాపం చేయాలన్న ఆలోచన కోరిక కలగలేదంటే, ఆ కోరిక ఆలోచన కలిగిన పాపం చేసేంత సమయం నాకు లేదు. అంటే నేను ఆల్రెడీ బిజీ దేవుని పనిలో, కాబట్టి నాకు అవకాశం లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆత్మచేత ఎందరైతే నింపబడుతారో, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతుంటారో వారిలో శరీర సంబంధమైన ఆశలు కోరికలు నెరవేర్చుకోవాలి అన్న తపన ఉండదు. నిందలేసినా అవమానాలు ఎన్నిక వచ్చినా ఇప్పుడు నువ్వు నిందేసినంత మాత్రాన నేను చేస్తే అది రుజువైంది, ఎప్పటికైనా రుజువైంది. ప్రభు అన్నాడు కదా, రహస్యమైనది ఎప్పటికీ రహస్యంగా ఉండదు, మిద్దెల మీద నుంచి ప్రకటించబడుతుంది, బాహాటంగా తేట తెల్లంగా కనపడుతుందని. దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉంటే ఇలాంటి నిందలు ఉండవు. నిందలు వెయ్యలేరు. ముందు నిందలు వేయాలన్న అమ్మో దైవజనుడు కదా, దైవజనుడి మీద నింద మోపితే వాళ్ళు కదలపోయిన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో సింహాసనాసనుడై ఉండి మానక ప్రతినిత్యం కునుకక నిద్రించక కాపాడుచు విజ్ఞాపన చేస్తూ తన ప్రజలను ప్రత్యేకంగా తన చేతిలో వాడుకుంటున్న ప్రత్యేకమైన పాత్రలైన దైవ జనులను కనిపెట్టి చూస్తూ ఉంటాడు. ఆయన కదిలితే నా బ్రతికేమైపోతుంది, నిన్న మోపానంటే ఇక నా చావే కదా. ఆయన నలపటం మొదలు పెడుతుంటుంది, చచ్చిపోదాన్న చావు రాదు, అంత భయంకరంగా నలుపుతాడు ఆయన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు దేవుని ఎదుట చక్కగా దావీదులాగా సంబరమాడుతూ నాట్యం ఆడుతున్నావు, బాగుంది. సినిమా పాటలకు కూడా అదే డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఇక అప్పుడు నీకు దేవుని భయం ఉందా? దేవుని భయం లేదా? ఎందుకు ఈ మాట చదివించాడు ప్రభు అంటే అక్కడ మాట రాసి ఉంటుంది, అల్లరితో కూడిన ఆట పాటలు అని రాసి మొదలైనవి అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నిటితో కలిపి కింద ఇంకొక లైన్ చదవండి. ఇలాంటివి చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారా? స్వతంత్రించుకోరు. అంటే నిత్యత్వాన్ని కోల్పోతారు, పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోతారు. కొంతమంది తెలివిగా ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు, అయినా వాళ్ళు బాప్తిసం పొందలేదండి, బాప్తిసం పొందితే కదా నిత్యత్వం కోల్పోయేది. బాప్తిసం పొందిన వాళ్ళు అంటే సరే నీ లెక్కలోకే వచ్చా, నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను కాబట్టి నీ లెక్కలోకే వచ్చా, బాప్తిసం పొందలా.
బాప్తిసం పొందినవాడు ఆ దైవజనుడు అయినా లేదా నువ్వైనా సరే దేవుని పాటలకి డ్యాన్స్ చేయడానికి ఎందుకు నిలబెడుతున్నావు? నేను అనుకుంటానే ఉన్నా అటుపోయి ఇటు పెట్టినే వచ్చారు వీళ్ళని. సరే బాప్తిసం పొందలా, బాప్తిసం పొందకుండా ఆడుతుంటే నువ్వు ఎందుకు గద్దించలేదు? ఇది కూడా అడుగుతారని నేను అనుకుంటానే ఉన్నానయ్యా ఇప్పుడు అని చెప్పనొచ్చు. ఎటుపోయి ఎటు వచ్చినా ఈ క్రమంలో ఇలా ఉన్న పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఒకటి, మొట్టమొదటిగా దేవుని నామం అవమానపరచబడుతుంది, సంఘానికి చెడ్డ పేరు వస్తుంది, సంఘ సేవకుడికి చెడ్డ పేరు వస్తుంది. ఏం చేస్తున్నాడు ఆయన సరిగా నడిపించడం తెలియదా అని. ఆ తర్వాత ఆ వ్యక్తుల యొక్క కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, చివరగా ఆ వ్యక్తులకు చెడ్డ పేరు వస్తుంది. కుటుంబానికి, తర్వాత తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఎవరైతే రక్షణ లేరు అంటున్నారు కదా, ఇప్పుడు వచ్చే నష్టం చెప్పా. ఇప్పుడు చెడు సాక్ష్యం వచ్చే విధానం కూడా చెప్పా. రక్షణ లేకుండా ఇలా ఉన్నారు కదా, వాళ్ళకి నిత్యత్వం వర్తించదు అనుకుంటే తెలివిగా ఆలోచన చేశారు. ఓకే, అయితే వచ్చే అవమానాలు, వ్యతిరేకతలు చెప్పా. మరి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను సంతోషిస్తాడా? నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడా? లేదంటే కోపగించుకొని నిన్ను గద్దిస్తాడు? మొదటిగా నీ పిల్లలు కదా, నువ్వు ఒక సంఘంలో విశ్వాసివి, సంఘ పెద్దవి కదా, సేవకురాలి కదా, సేవకుడు కదా, ఇలాగ చేస్తూ ఉంటే నువ్వెందుకు అది పద్ధతి కాదు అని ఖండించలేదు అని నిన్ను ప్రశ్నిస్తాడు. ఈ ఆలోచన చేసిన నీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఎటు వచ్చినా కానీ నేనే ఇరుక్కున్నాను పాస్టర్ గారు అంటున్నావు ఇప్పుడు. అందుకే యేసయ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలని. లోకంలో ఉన్నవాళ్ళు రాజీ పడతారు, రాజీ పడ్డట్టే నిన్ను భక్తిలోకి నడిపిస్తారు. వాళ్ళ బ్రతుకులు అంతే ఉన్నాయి, నీ బ్రతుకులు కూడా అంతే ఉంటాయి. యేసు ప్రభు వారి దగ్గర రాజీ పడే వ్యవహారం ఉండదు. రాజీ పడేది ఎక్కడంటే నిన్ను ఎలా అయినా రక్షించుకోవాలనే కాడ రాజీ పడతాడు ఆయన, ఎట్టైనా పట్టుకొచ్చుకోవాలని. రాజీ పడేది ఎక్కడంటే నువ్వు తేడాబడి తప్పటడుగులు ఎత్తంటే 4 బాధి నలిపి రోగానికి అనుమతించైనా, ఏదో ఒక సమస్యను అనుమతించైనా సరే నీ మేలుకే, ఏదో ఒక నష్టాన్ని అనుమతించైనా నిన్ను పట్టుకొచ్చుకుంటాడు. రాజీ పడేది ఎక్కడంటే నిన్ను సంపూర్ణుడిగా, సంపూర్ణురాలుగా చేయడానికి అవసరమైన ప్రతిదీ నీకు అందించడానికి రాజీ పడతాడు. రాజీ పడేది ఎక్కడంటే ప్రేమను పంచడానికి, ఆత్మను పంచడానికి, బలవంతుడిగా, బలవంతురాలుగా చేయటానికి, దేవుడు కోరుకున్న ఉన్నతమైన పాత్రలుగా నిన్ను రాజులైన యాజక సమూహంగా సిద్ధపరచడానికి, ఆ విషయంలో రాజీ పడతాడు. కానీ పాపంతో రాజీ పడ్డు, నువ్వు చేసే దుర్మార్గానికి రాజీ పడ్డు, నువ్వేదో మొక్కుబడిగా పలానా కానుక ఇచ్చా, పలానా బియ్యం టిక్కి ఇచ్చా, స్థలానికి డబ్బులు ఇచ్చా, మా స్థలం ఏది, ఈ లెక్కలు చేస్తే కుదరవు. వేసే దగ్గర అవన్నీ పక్కన పెట్టరా, మరి పక్కన పెట్టు, అవన్నీ నీ సంగతి చెప్పు అంటాడు దేవుడు. నువ్వెయ్యో ఇచ్చానంటే లోకంలో ఉన్నాయన్నీ రాజీ పడతాయి. వాడికి సంబంధించిన వాళ్ళు కూడా నిన్ను పొగుడుతారు. ఏంది, స్తంభాల మీద బ్యానర్లు వేస్తారు, పలానా అయ్యగారు చోపు చురుము ఎంత ఇచ్చాడు, అంత ఇచ్చాడు, వాళ్ళ కుటుంబం అది ఇదని. ఏసై దగ్గర ఆ సెక్షనే ఉండదు. కుడి చేతిలో ఉన్నది ఎడం చేతిలో తెలియకూడదని చెప్పిండు ఆయన. నీ లెక్క చెప్పు అంటాడు. ఏసన్న గారి దగ్గరకు అంతకుముందు ఒక తల్లి వచ్చిందంట, ₹2 నోటు చెమటలు పట్టించి మడతలేసి మరి వేసిందంట. ఏసన్న గారు చెబితే వాక్యం విన్నా, ముందు నీ కానుక కాదు, నువ్వే ఒక కానుకగా మారాలి, నువ్వే ప్రాణాత్మ శరీరాలు ప్రభుకు సమర్పించుకోవాలి, ప్రభు కోరుకున్న శ్రేష్టమైన పాత్ర నువ్వు కావాలి అని చెప్పాను అన్నాడు. ఇంకో సాక్ష్యం కూడా దైవజనులు అబ్రహామును చెబితే విన్నా. ఓ ప్రాంతంలో అబ్రహామును చెబుతుంటే విన్నా. ఓ ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో విశ్వాసురాలంట దైవజనుడి ఇంటికి పిలిపిస్తే ఏసన్న గారు అన్న అబ్రహాం గారు వెళ్ళారంట. అయ్యా ప్రార్థన చేయండి, కానుక ₹1,00,000, చిన్న అమౌంట్ కాదు, ₹1,00,000 దేవుని మందిరానికి ఇస్తానయ్యా, ప్రార్థన చేయండి అంటే
ప్రార్థన చేస్తాను కానీ కానుక తీసుకొని అంటున్నట్టు ఆయన ఏసన్ గారు. అబ్రహాం గారు అనుకోండి, ఏంది ఇది తిక్కల వ్యవహారంగా, ₹1,00,000 అమౌంట్ ఎవరు బాగొట్టుకుంటారు, ప్రార్థన చేస్తాను కానీ కానుక తీసుకొని అంటాడు. అసలుకే కట్టలాడుతున్న పరిస్థితి, డబ్బు అవసరం ఇప్పుడు సేవలో, ఏంది అని ఇట్ట అంటాడు అనుకుంటున్నాడు. సహకారికి వెళ్ళి ప్రార్థన చేసి కానుక తీసుకోకుండా వచ్చేసాడంట. ఆ వేడుచాడు బాచ్ అంటే ఏసన్న గారు అడిగాడంట అబ్రహాం గారిని, ఎరా నేను చేసిన తప్పు అనిపిస్తుందా నీకు అంటే, అవునయ్య గారు అంట. నీ కళ్ళకు కనపడుతుంది, ఆడ చూస్తుంది యథార్థంగా ఉన్నట్టుంది కానీ అసలు సంగతి ఇది అబ్బా అని. ఏందయ్య గారు అంటే, ఆమె వేరొక వ్యక్తిని దగ్గర తీసి అక్రమ సంబంధంలో కొనసాగుతా ఆ అక్రమ సంబంధం ద్వారా వచ్చినటువంటి ఆ సంపాదనలో నుంచి ₹1,00,000 దైవజనుడు పిలిపించి సంఘానికి ఇస్తుందిరా, అది పాపపు సొమ్ము, అదే పాపపు సొమ్ము, అందుకే ఆ సొమ్ము నాకు వద్దు, ప్రార్థన అయితే చేస్తానని చెప్పని ప్రార్థన చేసి వచ్చాను అనగానే అబ్రహాం గారు కంగు తిండంట. ఇంత యథార్థంగా ఉండబట్టే కదా మొన్న ఈ మధ్య ఇచ్చిన సాక్ష్యం ఇది, ఇంత యథార్థంగా ఉండబట్టే కదా దైవజనుడు ఇంత గొప్పగా వాడబడుతున్నాడని. నువ్వు అది ఇచ్చా నేను ఇది ఇచ్చా అంటే నువ్వు ముందు నీ బతుకు లెక్క చెప్పమంటాడు ప్రభు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది, ఈ శరీరంతో చేసిన మంచైన చెడైన ఏదైనా సరే నువ్వు నోటి మాట ద్వారా నోరు జారి ఎవరి విషయంలో అయినా దైవజనుడి విషయంలో తప్పుడు ప్రచారం చేసినా సరే ప్రతిదీ లెక్క అడుగుతాడు ప్రభు. మార్కు సువార్త 7:22 అట్టుకుంటా మాట ఉంది, మనసు లోపల నుంచి బయటకు వచ్చే నోటి మాటే మనుషుని అపవిత్రపరుస్తుంది, అది తీర్పు దినాన లెక్కలో నిలబెడుతుంది అన్నాడు ప్రభు. యేసు ప్రభు అని చెప్పిన మాట, ఆయన నోటితో చెప్పిన మాట ఇది. నువ్వు దైవజనుల విషయంలో తప్పుడుగా ప్రచారం చేయొచ్చు, తప్పుడుగా మాట్లాడవచ్చు, నీ నోటి మాట నీ శరీరంతో చేసిన ప్రతిదీ మంచైన చెడైనా సరే ప్రతిదీ నీ వంతులో నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి యేసు ప్రభు వారి ఎదుటనే ఇదే పరిశుద్ధ గ్రంథం నీ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొని దీని ద్వారా నిన్ను ప్రశ్నిస్తాడు, తీర్పు తీరుస్తాడు, సమాధానం చెప్పాలి. ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అక్కడ ఈ భూమి మీద బొంకినట్టు నేను కాదు వీళ్ళు తప్పు లెక్కలు రాస్తున్నారని చెప్పడానికి కుదరదాడ. నువ్వు బొంకావు అనుకో, నేను చేయలేదు ఆ తప్పు, నేను కాదు అది కాదు ఇది కాదని కోటాను కోట్ల ప్రజల మధ్యలో నీకు తెలిసిన వాళ్ళు కూడా ఆడే ఉంటారు, నీ పరువు అంతా అక్కడ పోద్ది. ఆడ బాగముందే ఈ భూమి మీద ఉండగానే వ్యక్తిగతంగా 3 రోజులు ఉపవాసం వేసుకొనైనా దేవుని పాదాలు పట్టుకొని నేను చేసింది పొరపాటేనయ్యా నన్ను క్షమించంటే ఆయన కనికరాన్ని బట్టి, కరుణను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి ఏంది దీర్ఘకాలంగా నిన్ను సహిస్తున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తంతో అలా తుడిచివేస్తాడు. నువ్వు క్లియర్గా ఉంటావు. తుడిచేసాడు కదా అని మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్టు కుక్క తోక ఏమని పద్యం ఉంది, ఎలక తోక తీసుకొచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు కాదు కదరా అని. కుక్క తోక కూడా బాగా స్టడీగా ఎదురు బద్దలేసి కట్టినా అది ఓడదీగలు మళ్ళీ బెండ్ అయింది కుక్క తోక. ఆ టైపులో నువ్వు మళ్ళీ అదే యథారాజ తథా ప్రజ అన్నట్టుగా చేస్తే సోతాడు ఇక ఎక్కువసేపు ఉండకూడదులే, ఇసుకేలాగా శాపాన్ని పంచిపెట్టి పోతాడని చెప్పని నిన్ను తీసుకొని పోతాడు. జాగ్రత్త. దేవుని ఆత్మచేత ఎంతైతే నడిపించబడుతుంటారో, దేవుని ఆత్మ కలిగి ఎవరైతే ఉంటారో వారిలో ప్రేమ ఉంటుంది, పొరుగువాడిని క్షేమాన్ని కాంక్షించే మనసు ఉంటుంది. పొరుగువాడు నీ మీద పగబట్టినోడే వాడికి ఏదో ఒక రకమైన కీడు కలిగితే నువ్వు సంతోషించు, బాధపడచ్చు. ముందు నేను చాలాసార్లు చెప్పా, తొందరపడి వాడు మాట అనకపోతే నేను ఈ మాట అన్నా కదా అని. ఇప్పుడు ప్రసంగంలో కొన్ని విషయాలు కొంతమంది గురించి తెలిసి మాట్లాడినా తర్వాత కూర్చొని బాధపడతానే ఉంటా, ప్రభువా ఇటు వాళ్ళు అనకపోతే నేను ఇలా మాట్లాడకపోతుంది కదా అని. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే నీ పిల్లలను సరైన మార్గంలో నడిపించుకుంటావు, శాపగ్రస్తులుగా మార్చుకో. రక్షణ లేదు కాబట్టి వాళ్ళకి అది వర్తింపదని ఈ అతి తెలివితేటను నువ్వు చూపించవు. నోటి మాట కూడా జాగ్రత్త కలిగి ఉంటావు. దైవజనుడితో నోటి మాట జారితే శాపం ఇది. అతను వినకపోయిన అతన్ని నమ్మి
అతను నమ్మినటువంటి దేవుడు, అతన్ని నడిపిస్తున్న దేవుడు వింటాడు. మలాకీ గ్రంథంలో రాసి ఉంది, ఆ మాట కూడా చూపిస్తా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు వ్రాయబడెను. నువ్వు మాట్లాడే ప్రతిదీ యేసయ్య వచ్చి వింటాడు. అలాగనే మాట్లాడుతున్న ప్రతిదీ నీ పేరట, అంటే ప్రభు సన్నిధిలో ఒక గ్రంథం ఉంది. నీవు రక్షణ అనుభవంలో రాగానే నీ పేరట ఒక పుస్తకం తెరవబడుతుంది పరలోకంలో. నువ్వు చేసే ప్రతిదీ రాయబడుతుంది. అది మంచైనా చెడైనా, పొరపాట్లు, అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, ఇట్లానే వాక్యం విన్నప్పుడు సరి చేసుకొని పశ్చాత్తాపుడు కన్నీరు విడిచి ఉపవాసం ఉండేనా ప్రభువా క్షమించంటే కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అదే 10గా రిపీట్ చేస్తా ఉంటే మొత్తం లెక్క రాస్తాడు. చూసి ఇది ఒక చోట పుల్ స్టాప్ పడేలాగా లేదని చెప్పని నిన్నే తీసేస్తాడు. ఇక ఏదన్నంటే అప్పుడు క్రీస్తు న్యాయపీఠం ముందు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటా ఉంటాడు. నేను అందుకే మౌనంగా ఉంటే ఎక్కువ శాతం, ఎవరితో తొందరగా మాట్లాడు. మౌనంగా ఉన్న దేవుణ్ణి ధ్యానిస్తాను, దేవుని మాటలు వింటూ నువ్వు గడుపుతూ ఉంటావు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నడిపించబడుతున్నట్లయితే పొరుగువాడి క్షేమాన్ని కోరుతావు కానీ పతనాన్ని కోరవు. నా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. నీ అన్న కుటుంబాన్ని పతనం కోరుకుంటున్నావు కదా. రక్షించబడిన నీవు నీ పెళ్ళాం దుర్మార్గమైన పనులు చేస్తా, నీ అన్న పిల్లల మీద చాతబోళ్ళు క్షుద్రపోలు చేపిస్తా. రక్షణ పొందారు మీరు. దీన్ని దేవుడు సహిస్తాడు, ఓర్చుకుంటాడు, మా పక్షంగా నిలబడి న్యాయం తీరుస్తాడని నువ్వు చెప్పగలవా? ఒకవేళ అతను అన్యుడై ఉండొచ్చు, అతనికి తెలియదు. మరి క్రీస్తు యొక్క న్యాయ విధులు, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆయన క్షమాగుణం, కనికరం, ఆదరణ, నెమ్మది, సమాధానం, కరుణ, ఆయన ఇలా క్షమిస్తాడు, ఈ విషయాలు కోపడతాడన్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఓర్చుకోవాలా, ఆ వ్యక్తి ఓర్చుకోవాలా? ఆ వ్యక్తి నీ మీద పగబడుతున్నాడంటే ప్రభు అన్నాడు, మిమ్మల్ని హింసించు వారిని, ద్వేషించు వారిని క్షమించండి, ప్రేమించండి, వారిని దీవించండి, వారి క్షేమం కోసం ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన చేస్తున్నావా లేకపోతే ఇది చేస్తున్నావా? ఇప్పుడు దేవుడు నిన్ను ఎక్కువ శిక్షిస్తాడా? నీ అన్న అన్యుడిగా ఉన్నవాడు ఒకవేళ ఆ వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులు నీ ఎట్లా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని శిక్షిస్తాడా? లేఖనం అంటుంది, తెలియక తప్పు చేసిన వానికి కొద్దిగా దెబ్బలు తగులుతాయి. ఇక ఎప్పుడు ఆ పొరపాట్లు అడిగేయకుండా. మరి అంత సంగతంతా తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎందుకు? తాను బ్రతికున్నంతకాలం ఎప్పుడు ఆ పొరపాటు చేయకుండా పశ్చాత్తాపడి సరి చేయబడతాయి. ఇప్పుడు దెబ్బలు నీకు ఎక్కువ పడతాయా, నీ అన్నకు ఎక్కువ పడతాయా చెప్పాలా? ఎవరు ఉన్నారు మొత్తానికి? పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందర్భాన్ని తీసుకొస్తా ఉన్నాడు. నిన్ను క్షమిస్తాడా? మీ అన్నను క్షమిస్తాడా? మీ అన్ననే క్షమిస్తాడు నాకు తెలిసి. అయితే 100% నేను స్టాంప్ వేసి ఇస్తాను, మీ అన్ననే క్షమిస్తాడు. ఎందుకంటే క్రీస్తు న్యాయ విధులన్నీ తెలుసు. ఆ లోకం దాని మాలిన్యం నాకు వద్దని రక్షణ అనుభవంలోకి వచ్చావు. ఒక కోణంలో పగను బట్టి నిన్ను శిక్షిస్తాడు, రెండవ కోణం విగ్రహాన్ని బట్టి శిక్షిస్తాడు, మూడవ కోణం ఆ చిల్లంగి, చేతబడి, క్షుద్రపూజలు అనే వాటిని ఆశ్రయించావని దాన్ని బట్టి కూడా నిన్ను శిక్షిస్తాడు. నీ వంశాన్ని, కుటుంబాన్ని శపించే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ శాపగ్రస్తమైందో లేదో చూసుకోను. దేవుడు కోపగిస్తే ఇక అంతే ఉండదండి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా, దెయ్యపు ఆత్మచేత నడిపించబడుతున్నావు అంటే సైతాను గాడి చేత? సరి చేసుకోమని ప్రభు ఈరోజు చెప్తా ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీ ఆత్మచేత నింపబడి, నీ ఆత్మ అనుసారంగా, నీ ఆత్మ ఎలా అయితే నడిపిస్తే అలా నేను బ్రతకాలి, నేను నడవాలి, నేను నడుచుకోవాలి, ప్రవర్తించాలి, మాట్లాడే అన్ని విషయాల్లో ఉండాలి. కానీ దెయ్యపు ఆత్మచేత నేను వినిపించబడి, నా పిల్లలు ఇలా ఉన్నారేమో, నా పరిస్థితి ఇలా ఉందేమో, దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. దైవజనుడు అయినా సరే నువ్వేం పెద్ద ఇది కాదు,
అన్య అగ్నిని తీసుకొస్తే దేవుడు అంచెం వచ్చాడు, అంతే పోయారు వాళ్ళు. నాకు తెలిసి ఒక దైవజనుడు ఉండు, నాకు తెలిసి ఒక దైవజనుడు ఉండండి, వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వాళ్ళ ఇంటికాడే మందిరం ఉంది. ఆ మందిరంలో వాళ్ళ ఆచార ప్రకారం విగ్రహారాధన ప్రకారం ఎలా అయితే దీపారాధన చేసి పిల్లగాడికి నలిగేస్తారు, ఆ టైపులో నలిగేసిండు ఆయన. యాడేసాడు? ఇంట్లో వేయలా, ఇంటి ముందు వేయలా, ఏడో ఖాళీ స్థలంలో మాదే కదా స్థలం అని అక్కడ వేయలా, రోడ్డు మీద వేయలా. ఇది దేవుని మందిరం అని అందరికీ చెబుతా ఉన్నాడు. ఆ దేవుని మందిరంలో ఆ బలిపీఠం ముందే తన యొక్క కొడుకు పెళ్లికి నలుగు విగ్రహారం సంబంధంగా దీపారాధన చేసి, అంటే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత హారతి ఇస్తారు కర్పూరం వెలిగించి, అలాగా పెళ్లికి కర్పూరం వెలిగించి దీపారాధన చేసి ఆ పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ ఇల్లు, ఆ వంశము, ఆ పిల్లలు, ఆ కుటుంబం ఆశీర్వదింపబడిందా, శపించబడిందా? చెప్పాలి మీరే. సంగతి మీకు బాగా అర్థమైంది నాకు తెలిసి. శపించబడుతుందే కానీ ఆశీర్వదించబడదు. పశ్చాత్తాపడినా కానీ అది పబ్లిక్ అయింది. పిల్లనిచ్చే ఆ కుటుంబ సభ్యులే చూసి ఆ సంబంధం మాట్లాడినటువంటి దైవజనుడిని నిలదీశారు, ఇది కరెక్టేనా, ఇతను చాలా కరెక్ట్ అని చెప్పి సంబంధం కుదిరిచ్చావు, పెళ్లి దాకా వచ్చింది, ఇప్పుడు ఆపాలంటే మా పిల్లకు మళ్ళీ భవిష్యత్తు ఏందని చెప్పని మేము కూడా రాజీపడి పెళ్లి చేస్తున్నాం అని చెప్పని పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ వంశం, ఆ తప్పు చేసిన ఆ వ్యక్తిని దేవుడు, ఆ కుటుంబాన్ని, ఎందుకంటే తల్లి యొక్క పాపం పిల్లల మీదకు 3 లేదా 4 తరాల మీదకు వస్తుంది. ఆ శాపం, భార్య పాపం భర్తనుగా అలుముకుంటుంది, భర్త పాపం భార్యని అలుముకుంటుంది, వీళ్ళిద్దరు పాపం పోయి పిల్లల మీద పడుద్ది. ఇది లెక్క దేవుని ఎదుట. ఇప్పుడు ఆ విగ్రహారాధనలాగా చేసినటువంటి ఆ దైవజనుడి కుటుంబం ఆశీర్వదింపబడుతుందా, శపించబడుతుందా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా, అపవాది క్రియల చేత పీడించబడి ఆ పని చేశాడు? అన్ని ప్రశ్నలే. సమాధానం దేవుని దగ్గర ఉంది, భవిష్యత్తులో అది కనపడుతుంది. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఇలాంటి వాళ్ళని కూడా ప్రభువా ఇంకెంతమంది ఉన్నారో వారిని క్షమించమని కూడా అడుగుదాం. ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నీవు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడుతున్నారో, నడిపించబడిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతున్నాం. అపవాది వాడి దూతల చేత పీడించబడుతూ, దురాత్మల చేత పీడించబడుతున్న వారు ఎలా ఉంటారో కూడా చెబుతున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవాలని కూడా ఈరోజు తేటగా దేవ మాతో మాట్లాడుతున్నాం. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఈ మాటలు మా హృదయాలు పదిలపరచండి, సరి చేసుకోవడానికి కృపను దయచేయండి, అంటుకట్టండి, మా హృదయాలతో నీరు కట్టండి, ఫలింపచేయండి. నీ చిత్తానికి వ్యతిరేకమైన విడిచిపెట్టి నీ ఆత్మానుసారంగా నడిచి బ్రతికి నీ కృపకు పాత్రులమై నీ ఘనమైన సేవ చేసి నేను మహింపరచుకోవడానికి కూడా కృపను దయచేయండి. దేవా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. అయా నీ కృపను అర్థిస్తున్నాం. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. కలలో, నిద్రలో, దర్శనాలు, స్వప్నాలు చూపించబడ్డా, మాకు చూపించబడ్డ సమస్త చీకటి శోధనని ప్రభువా, నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైన వాటి ప్రభుత్వం బంధింపబడును గాక, లయమైపోవును గాక. బంధించినందుకు, లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమోడు త్వరపెట్టేవి జరుగును గాక, నెరవేర్చబడును గాక. విఖాందల్లా త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మార్చారు.
మా కోసం మా సమస్యలు ఏ ప్రార్థించండి అని అడిగినాం. మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయమన్నాం. దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమంటున్నాం. ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడునుగా. అయ్యా మా కోసం పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా వాక్యం విన్నదాన్ని బట్టైనా ఉపవసించి మరి ప్రతిరోజు అయ్యా 20 రోజులు 30 రోజులు 40 రోజులు 50 రోజులు అని ఇలా ఉపవసించి మరి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా ఆశీర్వదించి నీ కృపలో వర్ధల చేసి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. గర్భఫలం విషయంలో ప్రార్థిస్తున్న బిడ్డ అయ్యా వారికి గర్భఫలం దయచి కుటుంబ సమస్యలు సరిచేసి కుటుంబాలను నువ్వు ఆశీర్వాదకరంగా కుటుంబాలను కట్టండి. దాంపత్య జీవితాల సమస్యలు పరిష్కరించి నువ్వు అనుకున్న రీతికి దాంపత్య జీవితాలు కట్టబడటానికి, దాంపత్య జీవితం కొనసాగించడానికి కృపను దయచి అయ్యా పిల్లల వివాహాల విషయంలో అడుగుతున్న ప్రతి ఒక్కరి వివాహాలు ఘనంగా జరగడానికి సహాయం చేయి. అయ్యా చదువుల విషయంలో కానీ ఎగ్జామ్స్ అటెండ్ చేయబోతున్న బిడ్డలు ఉన్నారు. ఆ ఎగ్జామ్స్ చక్కగా రాయడానికి కూడా కృపను దయచి అయ్యా ఉద్యోగాల విషయంలో ప్రయత్నాలు సఫలంగా మార్చండి ప్రభు. సంఘ బిడ్డల పనులు చూడండి అయ్యా, కుటుంబ సభ్యులందరికీ చూడండి. అలాగే ఇదిగో ప్రభా విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ అని అనేకులకు అనేక రీతిలో ప్రార్థన చేయించు. ప్రతి ఒక్కరికి యేసు నామములో ఆ బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు నిర్వహించు. ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులు కప్పజేయండి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృపా హస్తాలకు సమస్తం నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ ప్రార్థించి సమస్తం పొందుని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ఇచ్చిన పరిచర్యకు సంఘాలకు సంఘ బిడ్డలకు సహకరిస్తున్న వారికి వెంబడిస్తున్న వారికి సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి నడుస్తున్న వారికి అందరికీ నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు మాంత్రిక ప్రయోగాలు ఈ లోక సంబంధమైన దేవి దేవతలు దేవుళ్ళు ఎదుట విగ్రహాలు ఎదుట కుల సంబంధ దేవి దేవతలు దేవుళ్ళు ఎదుట చేయబడ్డ బలులు హోమాలు మొక్కుబళ్ళు యజ్ఞాలని కొలుపులు కానీ చెప్పని తీర్మానాలు అవన్నిటి వల్ల ఉన్న ఎఫెక్ట్ అంతా వాటన్నిటికి అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. వాటిని ఆశ్రయించిన వారికి తండ్రిని సంతోషం పరిపూర్ణమన్నట్లుగా తీర్పు వచ్చునుగాక, శిక్ష కలుగునుగాక, సరిచేయబడి నువ్వు అనుకున్న మార్గంలో నడిపించబడునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనకు మన ఆత్మలో కలిగిన సమస్తానికి సేవ పరిచయం సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమేన్.